ఆర్థిక అసమానతలు తొలగకపోతే రాజకీయ స్వాతంత్రానికి అర్థం లేదు అని చెప్పేసి రాజన్ అంటున్నాడు. ఏమంటున్నారు? ఆర్థిక అసమానతలు తొలగకపోతే రాజకీయ స్వాతంత్రానికి అర్థం లేదు అని చెప్పేసి రాజన్ అంటున్నాడు. పొద్దునే లేచి ఒక మంచి మాట చదివి అక్కడి నుంచి రోజు మొదలు పెడితే ఆ రోజు మొత్తం చాలా మంచిగా వెళ్ళిపోద్ది. అది కూడా రాజన్న చెప్పిన మాట కాబట్టి ఆబ్వియస్గా చాలా మంచి మాట అయి ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే ఈ ఫోటో చూసి ఫస్ట్ ఆఫ్ ఆల్ లోకేష్ చంద్రబాబుకి ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చింది. నిన్ననే ఆల్రెడీ టీవీలలో చూసిరు, అది వేరే ముచ్చట. కానీ సింగిల్ ఫ్రేమ్ ఈరోజు ఈ సాక్షి న్యూస్ పేపర్ ఫోటో చూసినాక వీళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ పప్పునాయుడికి, చంద్రబాబాయికి, పవన్ కళ్యాణ్కి నిద్ర అన్నది ఇవాళ పట్టదు. ఏందబ్బా మనం ఇంత చేస్తున్నాము, ఇన్ని రాజకీయాలు చేస్తున్నాము, ఇన్ని కుట్రలు చేస్తున్నాము, అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి ఫాలోయింగ్ తగ్గుతుందేమో అనుకుంటే ఇంకా రోజు రోజుకి పెరుగుతుంది అని చెప్పేసి ఈ ఫోటోలో ఉంది. ఇక్కడ నెక్స్ట్ చూసుకుంటే జగన్ అన్న ఏదో అంటున్నాడు, పాలు ఇందాం ఏంటి రంగురంగుల మేనిఫెస్టోలతో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చాక దానిని చెత్తబుట్టలో వేసే చంద్రబాబు నాయుడు ఉండాలా, లేక మాట ఇచ్చాక ఎంత కష్టమైన నష్టమైన మాట మీద నిలబడే నాయకుడు కావాలా? ఇది చాలా ఇంపార్టెంట్ విషయము. 2014లో మేనిఫెస్టోలో పెద్ద పెద్ద డైలాగులు కొట్టి రైతులకి రుణమాఫీ అని చెప్పేసి అది చేస్తా ఇది చేస్తా, మహిళలకి రుణాలు మాఫీ చేపిస్తా, మహిళల చాలా చెప్పిండు నాయుడు బాబు. చెప్పి ఫైనల్గా అదేదైతే మేనిఫెస్టో ఉండేనో ఆ మేనిఫెస్టోని తన వెబ్సైట్ నుంచే డిలీట్ చేసేసాడు. ఇక్కడ చూసుకుంటే ఓకే, నాయకుడు అంటే ప్రతి కార్యకర్త కాలర్ ఎగరేసి అదిగో మా నాయకుడు అని చెప్పుకోవాలి. ఓకే, ప్రజాసేవలో ఉన్న ప్రతి ఒక్కరికి మరో 2 మెట్లు ఎక్కే అవకాశాన్ని కల్పించే బాధ్యత నాది అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యత తీసుకుంటున్నాడు. ఇక్కడ చూసుకుంటే ఈ ఫోటో నిజంగానబ్బా, ఈ ఫోటో నేను గత 10-15 నిమిషాల నుంచి అట్లనే చూస్తున్నా. లైవ్ స్టార్ట్ కాక ముందు నుంచి ఈ ఫోటో చూసుకుంటే నిలబడ్డా. మా అబ్బాయి మొత్తం లైవ్ సెట్ చేస్తున్నాడు. ఇంతసేపు నేను ఈ ఫోటోనే చూసుకుంటా నిలబడ్డా. నిజంగా ఈ ఫోటోలో చాలా అర్థాలు ఉన్నాయి. ఈ ఫోటోలో చంద్రబాబు నాయుడు ఓటమి ఉంది, ఈ ఫోటోలో జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు ఉంది, ఈ ఫోటోలో పవన్ కళ్యాణ్ పతనం ఉంది. అది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇక్కడ కిందికి వస్తే ఓకే, ఓటుని సంధించండి, బాణాన్ని సంధించండి, ఒక బందూకుని సంధించండి అని చెప్పేసి చెప్తాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఓటును సంధించండి, ఓటు అనేది బాణం కంటే తక్కువ కాదు అని చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది చాలా ఇంపార్టెంట్ విషయము. ఇక్కడ చూసుకుంటే కొన్ని విషయాలు, చాలా మంచి విషయాలు చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. జమ్మి చెట్టుపై దాచిన ఈ అస్త్రాన్ని బయటకు తీయండి. ఏంటి ఆ అస్త్రము అంటే ఓటు అనే అస్త్రం. స్వతంత్ర భారతదేశంలో ప్రజలకి మన కాన్స్టిట్యూషన్ ఇచ్చిన అధికారం, కాన్స్టిట్యూషన్ ఇచ్చిన ఒక అస్త్రము ఓటు. ఆ ఓటును బయటికి తీయండి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెబుతున్నారు. ఒకటి. రెండో విషయం, పేదల అభ్యున్నతికి అడ్డుపడుతున్న పెత్తందారులపై ప్రయోగించండి. ఆ ఓటు అనే అస్త్రాన్ని బయటికి తీసి ఎవరి మీద ప్రయోగించాలి అంటే పేదల అభ్యున్నతికి అడ్డుపడుతున్న పెత్తందారులు ఎవరైతే ఉన్నారో ఆ పెత్తందారుల మీద ఆ ఓటు అనే ఒక వెపన్ని, ఒక అస్త్రాన్ని ప్రయోగించండి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. ఓకే, ఈ ఫోటో ఇక్కడ మనం ఒక చిన్నది ఇక్కడ చదవాలి. ఏంటంటే బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గం మేజరమెట్ల సమీపంలో జరిగిన సిద్ధం సభలో తరలి వచ్చిన అశేష జనసముద్రంలో ఒక భాగం మాత్రమే ఈ ఫోటో. ఇదే మొత్తం జనాలు అని చెప్పేసి అనుకోకండి, ఒక భాగం. అందుకే చెప్పిన కార్నర్స్ చూడండి అని చెప్పేసి. సరే, ఇక్కడ చూసుకుంటే మేజరమెట్ల సిద్ధం సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాట్లాడుకుంటా ఈ ఓటు అనే అస్త్రం గురించి, దానికి ఉన్న ప్రాముఖ్యత గురించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే నాకు అధికారం అంటే వ్యామోహం లేదు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. ప్రతి చరిత్ర పుస్తకంలో నా పేరు ఉండాలి, అదే వ్యామోహం. అధికారం అంటే కాదు, చరిత్ర పుస్తకాలలో రేపు పొద్దున ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి చరిత్ర రాసిన, భారతదేశ చరిత్ర రాసిన కూడా అందులో జగన్మోహన్ రెడ్డి అనే పేరు, ఎట్లయితే వైఎస్ రాజశేఖర రెడ్డి అనే పేరు ఎప్పటికీ మిగిలిపోద్దో అట్లనే జగన్మోహన్ రెడ్డి అనే పేరు ఎప్పటికీ మిగిలిపోవాలని చెప్పేసి ఆయన ఆశిస్తున్నాడు. అంతేకాని ఆయనకి అధికార వ్యామోహం అన్నది లేదు. ఓకే, ప్రతి పేదవాడి ఇంట్లో నా ఫోటో ఉండాలన్నదే కోరిక, తండ్రికి తగ్గ తనయుడు అంటారు.
ఎవరికి? పప్పునాయుడికి చెప్తున్నా, తండ్రికి తగ్గ తనయుడు. ప్రతి పేదోడి ఇంట్లో, పెద్దోళ్ళ ఇంట్లలో, అదేంటి కోటీశ్వర్ల ఇండ్లలో కాదు, ప్రతి పేదోడి ఇంట్లో నా ఫోటో ఉండాలి అన్నదే జగన్మోహన్ రెడ్డి గారి ఆశ, కోరిక. ఇక్కడ మీరు చూసుకుంటే ఏంటి, పేదల తలరాతలు మార్చాలనేది నా కళ, నా లక్ష్యము. పేద ప్రజల తలరాతలని మార్చాలనేది నా కళ, నా లక్ష్యం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. పేద ప్రజల తలరాతలు మార్చాలి అంటే చాలా కష్టం. పెత్తందారుల నుంచి పేదవాళ్ళని కాపాడాలంటే చాలా కష్టం, కానీ ఆ కష్టాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఎత్తుకున్నారు. ఇక్కడ చూసుకుంటే ఓకే, బాబు సైకిల్కు చక్రాలు లేవు, అది ఏంటి తుప్పు పట్టింది. చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. బాబు సైకిల్కి చక్రాలే లేవు, అది తుప్పు పట్టిపోయింది. ఈ మాట జగన్మోహన్ రెడ్డి గారే కాదు, ఒకప్పుడు పావలా పవన్ కళ్యాణ్ కూడా చెప్పిండు, ఆ సైకిల్ చైన్ తెగిపోయింది అని చెప్పేసి. ఎంత కొట్టుకున్నా కూడా ఆ సైకిల్ ఆననే ఉంటుంది అని చెప్పేసి ఒకప్పుడు పావలా పవన్ కళ్యాణ్ కూడా చెప్పిండు. ఇప్పుడు మాట తప్పి గాలి మాటలు మళ్ళీ మాట్లాడుకుంటా మళ్ళీ పోయి అదే చంద్రబాబు నాయుడు కాళ్ళ దగ్గర కూర్చున్నాడు. సరే, నెక్స్ట్ చూసుకుంటే దాన్ని తోయడానికి వేరే పార్టీలు కావాలి. సైకిల్ చక్రాలు లేవు, తుప్పు పట్టిపోయింది. ఇప్పుడు ఆ సైకిల్ని సైకిల్ని తోయడానికి వేరే పార్టీలు కావాలి. వేరే పార్టీలు అంటే ఎవరు? ఒకటి పవన్ కళ్యాణ్, జనసేన. రెండు, ఇప్పుడు బీజేపీ కూడా ఇప్పుడు తోడైపోయింది ఎవరికి? చంద్రబాబు నాయుడు. కాకపోతే నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నా, దీన్ని అంటే నా అనాలిసిస్ చెప్తున్నా. చంద్రబాబు నాయుడు బీజేపీ పార్టీ తోటి పొత్తు పెట్టుకొని తన జీవితంలో తను చాలా తప్పులు చేసిండు, కానీ ఇది అతిపెద్ద తప్పు చేసిండు. దానికి కారణం ఏంటంటే నరేంద్ర మోదీ గారు మామూలు వ్యక్తి కాదు. ఎవడు ఏమనుకున్నా, నేను పెద్ద తురుం ఖాన్ని, నేను తోప్ ఖాన్ని, ఏది ఎవడనుకున్నా కూడా నరేంద్ర మోదీ గారు చాలా జీవితాన్ని చూసిండు. రాజకీయాలన్నిటినీ నవిలి పక్కకు ఊసేసిన వ్యక్తి. ఆ నరేంద్ర మోదీ గారు మామూలు మనిషి కాదు. ఆ నరేంద్ర మోదీ గారిని గెలికింది చంద్రబాబు నాయుడు. ఎట్లా గెలికిండు? నరేంద్ర మోదీ గారి గురించి ఎక్కడ లేని విషాన్ని చిమ్మిండు. నరేంద్ర మోదీ గారి రాజకీయ జీవితం మీద విషాన్ని చిమ్మిండు. నరేంద్ర మోదీ గారి ఫ్యామిలీ మీద, కుటుంబం మీద, ఆయన భార్య, నాకు భార్య ఉంది, నా కొడుకు ఉన్నాడు, నాకు మనవడు ఉన్నాడు, మరి నరేంద్ర మోదీకి ఎవరున్నారు అని చెప్పేసి ఆయన భార్య మీద కూడా విషయం చిమ్మిండు. అది కాకుండా ఇంకో పెద్ద తప్పు ఏం చేసాడు ఎవరు? మన చంద్రబాబు నాయుడు. అంటే నో కాన్ఫిడెన్స్ మోషన్ అన్నది పార్లమెంట్లో నరేంద్ర మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీసుకొచ్చాడు. అది చాలా చాలా అంటే చాలా నిజంగా సిగ్గుచేటు విషయం. ఆ విషయాన్ని బీజేపీ పార్టీ మనసులో పెట్టుకొని 2019లో మొత్తానికే చిత్తు చేసి పడేసింది. డైరెక్ట్గా చిత్తు చేసింది జగన్మోహన్ రెడ్డి, నో డౌట్. కాకపోతే వెనకాల ఉండి జగన్మోహన్ రెడ్డి గారికి అప్పుడు సపోర్ట్ చేసింది బీజేపీ పార్టీ. అందుకే చంద్రబాబు నాయుడికి 22 సీట్లు 23 సీట్లు ఇచ్చినాయి, అంతే, దానికంటే ఎక్కువ. ఇప్పుడు అదే బీజేపీతో పోయి చేతులు కలుపుతున్నాడు. కానీ బీజేపీ అది మర్చిపోద్దా? మర్చిపోదు. ఈసారి పోయినసారన్నా 23 వచ్చిన, ఈసారి మొత్తానికి చంద్రబాబు నాయుడిని భూస్థాపితం చేస్తుంది బీజేపీ. చూడండి, తప్పకుండా నా మాట అన్నది కరెక్ట్గా నిజమవుతుంది. దాని తర్వాత చూద్దాం. సరే, ఇక్కడ చూసుకుంటే బాబు సైకిల్ చక్రాలు లేవు, అది తుప్పు పట్టిపోయింది. ఓకే, దాన్ని తోయడానికి వేరే పార్టీలు కావాలి. ఆ పార్టీలే మన పావలా పవన్ కళ్యాణ్ బీజేపీ పార్టీ సైకిల్ని తోస్తున్నారు ఇప్పుడు. సరే, నెక్స్ట్ చూసుకుంటే అందుకే దత్తపుత్రుడితో కలిసి ఢిల్లీలో మోకరిల్లారు. దత్తపుత్రుడు అంటే పవన్ కళ్యాణ్ తోటి కలిసి ఢిల్లీలో పోయి అమిత్ షా గారి కాళ్ళు, మన నరేంద్ర మోదీ గారి కాళ్ళు, సరే నరేంద్ర మోదీ గారి కాళ్ళు అయితే ఇంకా ఆడ కాళ్ళే దొరకలేదు పట్టుకున్నామంటే. ఆయన ఆడ బిజీగా ఉన్నాడు, ప్రచారంలో అటు ఇటు బిజీగా ఉంటే మన అమిత్ షా గారి కాళ్ళు, నడ్డా గారి కాళ్ళు, పాపం వీళ్ళు పోయి మొక్కి అయ్యా 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 అని చెప్తే ఏహో ఓకే అని చెప్పేసి వాళ్ళు అంటే మేము పొత్తు అనుకుని ఇద్దరు మళ్ళీ సంకలు గుద్దుకుంటూ మళ్ళీ వచ్చేసారు. ఇక్కడ చూసుకుంటే దత్తపుత్రుడు సైకిల్ దిగమంటే దిగుతాడు, ఎక్కమంటే ఎక్కుతాడు. బీజేపీ ఎట్లా చెప్తే అట్లా మన పావలా పవన్ కళ్యాణ్ చేస్తాడు. అందులో ఎట్లాంటి సందేహాలు లేవు. బీజేపీ ఎట్లా చెప్తే అట్లా చేస్తాడు. బీజేపీ ఎక్కమన్నది ఎక్కిండు, బీజేపీ రేపు పొద్దున దిగమంటది దిగుతాడు. బీజేపీకి ఏం కావాలి? బీజేపీకి నరేంద్ర మోదీ గారిని తిట్టిన చంద్రబాబు నాయుడు పతనం కావాలి. బీజేపీకి ఏం కావాలి? బీజేపీకి నరేంద్ర మోదీ గారి బీజేపీ పార్టీ ఎన్డీఏని మీద నో కాన్ఫిడెన్స్ మోషన్ తీసుకొచ్చిన చంద్రబాబుని మొత్తానికి తొక్కేయాలి. దానికి పవన్ కళ్యాణ్ని వాడుకుంటున్నారు. ఇది చిన్న పిల్లాడు,
2వ తరగతి చదివే చిన్న పిల్లగాన్ని తీసుకొచ్చి ఓ చాక్లెట్ చేతిలో పెట్టి చెప్పురా బాబు అన్నా కూడా చిలక పలుకులు పలుకుతాడు. చిన్న పిల్లగాడికి అర్థమవుతున్నా కూడా చంద్రం బాబాయికి అర్థం కాదు. మ్యాటర్ ఏంటంటే దీనిలో పప్పునాయుడు తప్పు ఉంది. ఏందా తప్పు అంటే ఈ వయసులో పాపం చంద్రం బాబాయ్ ఇంత కొట్టుకుంటుంటే కొడుకు అనేవాడు అండగా నిలబడాలి. ఆ కొడుకుని అన్నో మూలకు దూషిండు తోసి పావలా పవన్ కళ్యాణ్ వేసుకుని తిరుగుతున్నాడు చంద్రబాబు. ఆ కొడుకు పనికి వస్తాడా అని చెప్పేసి మనం పోలు పెడితే 25% మంది పనికి రాడు అని చెప్పారు, 75% మంది పనికి రాడు అని 75% మంది చెప్తే 25% మంది పనికి వస్తాడు అని చెప్పిండు. మొత్తం ఆ పోల్లో 7,200 మంది ఓట్లు వేసారు. మనం ఆల్రెడీ ఆ పోల్ మీద ఒక షార్ట్ కూడా యూట్యూబ్ షార్ట్ కూడా చేసినాము, వెళ్ళి చూడండి. ఆ షార్ట్లో మొత్తం డీటెయిల్ అసలు పప్పు నాయుడు రాజకీయాలకు పనికిరాడు అని చెప్పేసి 75% మంది ప్రజలు చెప్పారు. సరే ఇక్కడికి వద్దాం, ఇటు పక్కన చూద్దాం. త్వరలో మేనిఫెస్టో చేయగలిగినవే చెబుతాం. త్వరలో వైసీపీ మేనిఫెస్టో రాబోతుంది, అందులో చేయగలిగిన విషయాలు చెప్తాం. అంటే ఏదో మన ఏమంటారు స్టార్స్ని తెంపుకొస్తాము, ఒక్కొక్కరికి ₹1,00,000 ఇస్తాము, అట్లా కాదు, చేయగలిగిన విషయాలే. ఎందుకంటే ఇందాక చెప్పింది కదా జగన్మోహన్ రెడ్డి గారు పైన, చేయగలిగినవే చెప్తాం, చెప్పినాము అంటే చేస్తాం. ఇక్కడ నెక్స్ట్ చూసుకుంటే 2014 ఎన్నికల్లో మాయమాటలు చెప్పి మోసం చేశారు, అప్పుడే మళ్ళీ అదే డ్రామాకు సిద్ధం, ఇప్పుడు మళ్ళీ అదే డ్రామాకు సిద్ధమయ్యారు. 2014లో మోసం చేశారు, చాలా మాటలు చెప్పారు మాయమాటలు. అందులో పెద్ద మాట ఏం చెప్పారంటే రైతుల రుణమాఫీ. ఆ ఒక్క విషయం మీద పాపం అమాయకులు రైతులు, సరే 40 సంవత్సరాల ఇండస్ట్రీ అంటున్నాడు, ముఖ్యమంత్రిగా ఉన్నాడు, మాట ఇస్తున్నాడు, కొత్త రాష్ట్రం అని చెప్పేసి 2014లో రైతులు నమ్మిరు. కానీ నమ్మిన వాళ్ళ గొంతులు కోసిండు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు మళ్ళీ అయ్యే నాటకాలు మళ్ళీ మొదలుపెట్టారు. కాకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రజల దగ్గర ఒక స్పెషాలిటీ ఉందబ్బా, ఏంటంటే దేన్ని కూడా సగం చేసి ఆపరు. ఏ విషయాన్నైనా సగం చేసి ఆపరు, వాళ్ళ స్పెషాలిటీ. వేస్తే మొత్తానికే చేసేస్తారు. ఈసారి నాకెందుకో చంద్రబాబు నాయుడు పరిస్థితి చాలా అధ్వానంగా తయారయ్యేటట్టుగా అనిపిస్తుంది. ఒకటి. రెండో విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడుకి ఇప్పుడు బయట నుంచి ఎవరో శత్రువులు ఉండవలసిన అవసరం లేదు. ఆయన పార్టీలోనే, అంటే ఆయన పొత్తులోనే శత్రువులు ఉన్నారు. ఇద్దరు కూడా, ఇటు బీజేపీ అటు మన పావలా కళ్యాణ్ కూడా, ఇద్దరు కూడా శత్రువులే. ఇక కళ్యాణ్ గారి గురించి నేను చెప్పడం ఎందుకు కానీ, ఎందుకంటే నా తల్లిని దూషించడం అని చెప్పేసి అంతగా ఊగిపోయిన మనిషి ఇప్పుడు హఠాత్తుగా ఎందుకు అంత ప్రేమ పుట్టింది చంద్రబాబు నాయుడు మీద? దీని వెనకాల కూడా ఏదో మతలబు ఉంటుందిగా, అంటే అడుగుతున్నా మిమ్మల్ని, ఉంటుందిగా, అదే ఇంపార్టెంట్. ఏమన్నా మతలబు ఉంది అంటే కామెంట్ చేయండి. ఓకే, ఇక్కడ చూసుకుంటే ఓకే, బాబు మాట నమ్మితే సంక్షేమాభివృద్ధి దూరం, బాబు గారి మాట నమ్మితే సంక్షేమాభివృద్ధి దూరం అంటున్నాడు. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. సంక్షేమాభివృద్ధి ఎట్లా అంటే దీని మీద నేను ఒక సపరేట్ ఒక వీడియో కూడా చేద్దామని ప్లాన్ చేస్తున్నా. ఈ రోజు ఒకవేళ టైం దొరుకుతుందో లేదో తెలియదు, దొరికితే చేస్తా. సంక్షేమాభివృద్ధి 2019 నుంచి మొదలుకొని 2029 దాకా, అది 2034 దాకా, అట్లా ఇయర్ బై ఇయర్ జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే సంక్షేమం ఎట్లా జరుగుతుంది, జగన్మోహన్ గారు లేకపోతే సంక్షేమం ఎట్లా ఆగిపోద్ది అన్న విషయాన్ని ఒక డ్రాయింగ్ ద్వారా మీ అందరికీ చెప్పాలి అని చెప్పేసి ఒక చిన్న ప్లాన్ చేస్తున్నా. టైం దొరుకుతుందా చూస్తా, దొరికితే తప్పకుండా చేస్తా. దీనికి ఒకవేళ కావాలి వీడియో అనుకుంటే తప్పకుండా కామెంట్ చేయండి, నేను ట్రై చేస్తా. నెక్స్ట్ చూసుకుంటే బాబు మాట నమ్మితే సంక్షేమాభివృద్ధి దూరం అని చెప్పేసి ఒక మాట అంటున్నాడు. దాని తర్వాత మీ బిడ్డ మాట ఇచ్చాడంటే చేస్తాడంతే. మీ బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారు, ఎవరు? మీ బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చిండు అంటే చేస్తాడు తప్పకుండా, అందులో ఎట్లాంటి సందేహం లేదు. నెక్స్ట్ చూసుకుంటే ప్రతి గడప నుంచి స్టార్ క్యాంపెయినర్లు బయటికి రావాలి. ప్రతి గడపకి ఏదో ఒక మేలు జరిగింది మన జగన్మోహన్ రెడ్డి గారి వల్ల, ప్రతి గడపకి ఏదో ఒక మేలు జరిగింది. అందుకే ప్రతి గడప నుంచి ఒక స్టార్ క్యాంపెయినర్ బయటికి రావాలి, వైసీపీని గెలిపించుకోవాలి. నేను చెప్పిన కదా, ఒకవేళ అన్ఫార్చునేట్గా ఏదైనా కిందికి మీదికి అయితే రాష్ట్రం మళ్ళీ కోలుకోలేని స్థితికి పడిపోద్ది. అందుకే ఈ డెవలప్మెంట్ని మనం రాబోయే ఈ ఎన్నికలు కాదు, రాబోయే 10 ఏళ్ళు, వచ్చే ఎన్నికల గురించి కూడా చెప్తున్నా నేను, రాబోయే 10 ఏళ్ళు కూడా దీన్ని నిలబెట్టుకోవాలి. అందుకే చెప్పిన దీని మీద ఒక ప్రోగ్రామ్ అనేది తప్పకుండా ట్రై చేస్తా. ఓకే, ఏంటి ప్రతి గడప నుంచి స్టార్ క్యాంపెయినర్లు బయటికి రావాలి, మంచి విషయమే. నెక్స్ట్ చూసుకుంటే ఈ మార్పు కొనసాగాలంటే మీ బిడ్డ మళ్ళీ సీఎం అవ్వాలని ఇంటింటా చెప్పండి. ఈ మార్పు ఏదైతే మార్పు జరిగింది నిజంగానే అబ్బా, నిజంగా నేను ఆంధ్రప్రదేశ్కి చాలా తక్కువ పోతా. నేను ఉండేది హైదరాబాద్లో, నేను ఆంధ్రప్రదేశ్కి చాలా తక్కువ పోతా. కానీ పోయినప్పుడు అంటే షాకింగ్ విషయం ఏంటంటే బండి పోతుంది, స్కూల్ బయటనేమో తెలుగు నాకు చదువు వస్తుంది, ఇప్పుడు చదువుతున్నా, స్కూల్ బయటనేమో
గవర్నమెంట్ స్కూల్ బోర్డు ఉంది. లోపల చూస్తే ఏందబ్బా ఏమైనా ప్రైవేట్ స్కూళ్ళకి ఏమైనా కాంట్రాక్ట్ ఇచ్చిరా అంటే లేదు అంటే ఇప్పుడు కాదు, చాలా రోజుల కిందల మాట. లేదన్నా జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం స్కూళ్ళని మొత్తం అడ్జస్ట్ ఇప్పుడు ప్రైవేట్ స్కూళ్ళు గవర్నమెంట్ స్కూళ్ళ ముందర వేస్ట్ అన్నా అంటే అని మా డ్రైవర్ చెప్తే ఏందన్నా ఏందంతగా చెప్పిండు అంటే బైజూస్ సిలబస్ తీసుకొచ్చిండన్న జగన్మోహన్ రెడ్డి అని చెప్పగానే బైజూస్ సిలబస్. నేను అదే కారులో కూర్చొని మా ఇంటికి ఫోన్ చేసిన నా బిడ్డను అడిగా, అమ్మ నీ కాడ బైజూస్ సిలబస్ మీ ప్రైవేట్ స్కూల్లో చెప్తున్నారంటే లేదు నాన్న బైజూస్ సిలబస్ మనం సపరేట్గా కొనుక్కోవాలంట, దానికి యాప్ ఉన్నది, దానికి మళ్ళీ 1000 రూపాయలు పెట్టాలి, మన దగ్గర లేదు అంటే అట్లాంటి బైజూస్ సిలబస్ని తీసుకొచ్చి గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదువు చెప్పిస్తున్నాడు. డెవలప్మెంట్ అంటే అది. డెవలప్మెంట్ అంటే నాయకుడు ఈరోజు బువ్వ పెట్టడంతో పాటు రేపు పొద్దున్న అసలు ఈ బువ్వ అవసరం రాకుండా చూసుకునేటోడు. ఈరోజు నువ్వు ఫ్రీగా ఇస్తున్నావు, రేపు పొద్దున ఆ ఫ్రీగా ఇచ్చే అవసరం రావద్దు అంటే ఏం కావాలి? చదువు కావాలి. అంటే ఏం కావాలి? కాళ్ళ మీద ప్రజలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి. అది ఇంపార్టెంట్. ఇక్కడ చూసుకుంటే సరే ప్రతి గడప నుంచి స్టార్ క్యాంపెయిన్ రావాలి, ఈ మార్పు కొనసాగాలంటే మీ బిడ్డ మళ్ళీ సీఎం అవ్వాలని ఇంటింటా చెప్పండి. సరే చెప్పండి. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే పార్టీలోని ప్రతి కార్యకర్తకు అండగా ఉంటా. ప్రతి కార్యకర్తకి యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్న స్పెషాలిటీనే అది, రాజశేఖర రెడ్డి గారి దగ్గర ఉన్న స్పెషాలిటీనే అది. ఒక సాధారణ కార్యకర్తని, నేను ఇక పేరు చెప్పను, మీకు తెలుసుంటుంది, మీకు తెలుసని అనుకుంటున్నా. ఈ విషయం అన్నది మన ఒక సినిమాలో కూడా వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారి రాజశేఖర రెడ్డి గారి 2 సినిమాలు వచ్చినాయి కదా. యాత్ర 2లో వచ్చింది. యాత్ర 2లో ఇది వచ్చింది. ఏంటంటే ఒక సామాన్య కార్యకర్త తన కోసం దెబ్బలు తినడని చెప్పేసి ఆ కార్యకర్తని తీసుకుపోయి పార్లమెంట్లో కూర్చోబెట్టిండు జగన్మోహన్ రెడ్డి. అది జగన్మోహన్ రెడ్డి గారి కమిట్మెంట్. అదే అంటున్నాడు, పార్టీలోని ప్రతి కార్యకర్తకి అండగా ఉంటా. ఈరోజు ఒక మాట చెప్పి రేపు పొద్దున్న కసురుకోవడం కాదు. నాకు ఒకరు వీడియో పంపించాను, అది పాత వీడియో, నేను ఆల్రెడీ చూసిన. నాయి బ్రాహ్మణుల మీద చంద్రబాబు నాయుడు కసుపుసు ఆడుతున్నాడు, ఎవడు అసలు మిమ్మల్ని సెక్రటేరియట్ రానిచ్చింది అని చెప్పేసి. ఆ వీడియో చూసినాక నేను ఒకటే విషయం అనుకున్నాను, ఏంటంటే దేవుడు ఉన్నాడు, దేవుడు నిజంగానే ఉన్నాడు. దేవుడు ఏది చేసినా కూడా దానికి ఒక మీనింగ్ అనేది ఉంటుంది. నీకు అధికారం ఇచ్చిండు దేవుడు, అందలం ఎక్కించిండు దేవుడు. ఆ అందలం ఎక్కినాక నీకు మస్తి పెరిగిపోయింది, నీకు ఈగో పెరిగిపోయింది. నువ్వు ప్రజల్ని చాలా నీచమైన దృష్టితో చూడడం మొదలుపెట్టినవు. అప్పుడు దేవుడు జగన్మోహన్ రెడ్డి అనే ఒక కొత్త ఆయుధాన్ని పుట్టించింది నీకోసం. అర్థమైందా? అది సంగతి. సరే, ఇక్కడ చూసుకుంటే ఇంకో విషయం అబ్బాయి, ఈ విషయం మళ్ళీ నేను మర్చిపోతాను, అందుకే ఇప్పుడే చెప్తున్నా. అదేదో ప్రజల్ని కలుస్తాడు, కౌగిలించుకుంటాడు, ముద్దులు పెడతాడు అని చెప్పేసి చాలామంది పనికిమాలిన ఎదవలు కొన్ని డైలాగులు కొడుతుంటారు. విన్నా నేను ఈ 2-3 రోజుల్లో చాలా విన్నా. అంతకుముందు కూడా వచ్చారు, ఈ 2-3 రోజుల్లో చాలా విన్నా. ఆ ఎదవలకు ఒక మాట చెప్తున్నా, ఏంటంటే అంటరానితనం అనే ఒక ఫార్ములాని మీరు తీసుకొస్తారు, మీరు ఉపయోగించుకుంటారు, మీరు వాడుకుంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రపంచంలో పుట్టిన ప్రతి మనిషి ఆయన మనిషే, ఆయన కుటుంబ సభ్యుడే. కాబట్టి ఆయన కౌగిలించుకుంటాడు, ముద్దులు పెడతాడు, చిన్నపిల్లల్ని తీసుకుంటాడు, చిన్నపిల్లలతోటి ఆడుకుంటాడు, వాళ్ళ సొంత కుటుంబ సభ్యులు అనుకుంటాడు. దాన్ని కూడా తప్పుపడుతున్నారు అంటే ఏ లెవెల్కి మీరు మానసికంగా రోగులుగా మారిపోయారు అన్న విషయం అన్నది తప్పకుండా గ్రహించాలి. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ ఓకే పక్కకి ఇక్కడ చిన్న ఇన్ఫర్మేషన్, సరే పక్కన చూద్దాం, వచ్చిన ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చిండు, దాని తర్వాత చూద్దాం. రాజకీయ కుంభమేళా ఈ ఫోటో. కుంభమేళా మనందరికీ ఎరికే, భారతదేశంలోని అతిపెద్ద చాలా ఎక్కువ మంది జనాలు వెళ్ళే చోటు కుంభమేళా. ఇక్కడ చూడండి, రాజకీయ కుంభమేళా అని చెప్పేసి ఈ ఫోటో ఉంది. ఈ ఫోటోని కొంచెం పెద్దగా చేస్తా. నేను ఇందాకే చెప్పిన ఈ ఫోటోని నేను 10 నిమిషాలు లైవ్ స్టార్ట్ కాక ముందు చూసుకుంటా నిలబడ్డా. ఎందుకు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆశ్చర్యం, రెండవది ఈ ఫోటో కటింగ్స్ చూసినాక నాకు దీని మీద ఇంకా చాలా క్లారిటీ అనేది వచ్చింది. ఇది ఒక భాగం మాత్రమే, నిన్న జరిగిన మేదరమెట్లో జరిగిన సభలో ఒక చిన్న భాగం. అది ఈ ఫోటో. దీన్నే ఏమంటున్నాడు, రాజకీయ కుంభమేళా అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నాడు. ఇక్కడ చూద్దాం. సార్వత్రిక ఎన్నికలకు ముందే కనిపిస్తున్న వైఎస్ఆర్సీపీ సునామీ మేదరమెట్ల సభకు దక్షిణ కోస్తాలో. ఓకే, ఇక్కడ చూసుకుంటే ఇది ఒక సునామీ. రాజకీయ అంటే ఎలక్షన్లు జరగడానికి ముందే వైఎస్ఆర్సీపీ సునామీ అన్నది వచ్చింది మేదరమెట్లకి అని చెప్పేసి చెప్తున్నాడు. ఇక్కడ చూసుకుంటే ఇసుకేస్తే రాలని కిక్కిరిసిపోయే
ఏంటి సభా ప్రాంగణము ఇసుకేస్తే రాలకుండా అంతమంది ఇసుకేస్తే రాలని ఒక సభా ప్రాంగణం అన్నది మనం ఎక్కడ చూసుండము. జనరల్గా ఇక్కడ మన టీడీపీ అది ఏదో సభ చేశారబ్బా, ఏదో అదే జెండాలు పట్టుకుని ఇటు ఊపిరి కదా ఆ సభల దరిద్రం ఏంటంటే ఒక అబ్బాయి, ఒకలో ఇద్దరో ఎంతమంది తెలియదు, ఒక అబ్బాయి ఏం చేసిండు అంటే ఆ సభ నిజస్వరూపం తెలపాలని ఏం చేసిర్రు, జనరల్గా అందరినీ జనం రాలేదని చెప్పేసి అందరినీ ముందుకు తీసుకొచ్చి వేరే సైడ్లలో మొత్తం వెనక ఈ సైడ్ మొత్తం ఖాళీగా పెట్టి ముందల నుంచే వీడియోలు తీస్తున్నారు. ఆ అబ్బాయి ఏం చేసిండు, సైడ్కి పోయి చంద్రబాబు నాయుడు కనిపిస్తున్నాడు, చంద్రబాబు నాయుడు ఇచ్చే ప్రసంగం కనిపిస్తుంది, ముందర జనాలు కనిపిస్తున్నారు, సైడ్ల కుర్చీలు ఖాళీ, అటు సైడ్ల కుర్చీలు ఖాళీ. అది నిజస్వరూపము, అది దొంగతనము. మీరు కరెక్ట్గా ఉంటే ప్రజలు మిమ్మల్ని ఆ స్థాయిలో పడగొట్టరు. సరే, ఏదేమైనా కూడా నెక్స్ట్ చూసుకుంటే సోషల్ మీడియాలో సిద్ధం సంచలనము ఏందో అది చూద్దాం. మనవడిని చూద్దామని వచ్చా, ఉదయం 7 గంటలకే సభా ప్రాంగణానికి వచ్చిన అవ్వ. మనవడు అంటే ఆ అవ్వ కొడుకు అని చెప్పేసి మీరు అనుకోవద్దు. మనవడు అంటే జగన్మోహన్ రెడ్డి గారిని చూడడానికి వచ్చింది ఎప్పుడు ఉదయం 7 గంటలకే ఒక అవ్వ వచ్చిందంట. సోషల్ మీడియాలో సిద్ధం సంచలనం. ఎందుకంటే ఇట్లాంటి విషయాలన్నీ సోషల్ మీడియాలో వేస్తున్నారు. సిద్ధం సభకి ఒక అవ్వ తన మనవడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డిని చూడడానికి వచ్చిండు. అది కదా, దివ్యాంగుడిని అయినా దిగులు లేదు, దివ్యాంగులు కూడా వచ్చిరు సభకి, అయినా కూడా దిగులు లేదు, మా కాళ్ళు లేవు, మాకు పరిస్థితులు బాగాలేవు అని చెప్పేసి ఎవరు ఆగలేదు. ఇక్కడ చూసుకుంటే 11వ పేజీలో వివరాలంట, తప్పకుండా మనం చదవాలి. దానికంటే ముందు ఇక్కడ 2వ పేజీలో ఇక్కడ ఒకటి ఇచ్చాడు, చూద్దాం. ఇక్కడ చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు ఏదో అంటున్నాడు, ఒక పాలి చదువుదాం. ఓకే, ఓటును సంధించండి. ఇందాక మనం చదివిందే, ఓటుని సంధించాలి, ఓటుని యాజ్ ఎ వెపన్గా వాడుకోండి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. జమ్మి చెట్టుపై దాచిన ఈ అస్త్రాన్ని బయటకు తీయండి, పేదల అభ్యున్నతికి అడ్డుపడుతున్న పెత్తందారులపై ప్రయోగించండి. ఓకే, జమ్మి చెట్టు మీద దాచిన ఈ అస్త్రం, ఓటు అనే ఆ అస్త్రాన్ని బయటికి తీసి పేదల అభ్యున్నతికి అడ్డుపడుతున్న పెత్తందారుల మీద ప్రయోగించండి. ఓటుని ప్రయోగిస్తే దెబ్బకి ఉత్సాగారిపోవాలి, అంతే, ఇంకేం లేదు. జగన్మోహన్ రెడ్డి ఒక పాలి కాదు, 2024 కాదబ్బా, 2024 సమస్య లేదు వచ్చు, ఇది 2029 క్యాంపెయిన్. ఈ నిన్న సభతోటే స్టార్ట్ అయింది. ఓకే, మేదరమెట్ల సభలో మేదరమెట్ల సభలో 2024 క్యాంపెయిన్ కాదైంది, 2029 క్యాంపెయిన్. అది ఇక్కడ చూసుకుంటే సాక్షి ప్రతినిధి గుంటూరు, జమ్మి చెట్టుపై దాచిన ఓటు అనే అస్త్రాన్ని బయటకు తీసి పేదల అభ్యున్నతికి అడ్డుపడుతున్న పెత్తందారులపై సంధించాల్సిన సమయం ఆసన్నమైందని వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. అది కథ. ఓకే, ధర్మం అధర్మాల మధ్య, విశ్వసనీయతకు వంచనకు మధ్య జరగబోయే ఎన్నికల కురుక్షేత్ర యుద్ధంలో తమ స్వార్థం కోసం రాష్ట్రాన్ని అన్యాయంగా విడగొట్టిన పార్టీలు, రాష్ట్ర ద్రోహుల పార్టీలు, ప్రజల చేతుల్లో చిత్తుగా ఓడిపోయిన పార్టీలు, వ్యక్తులే మనకు పోటీ అని రాష్ట్రంలో ఇప్పటికీ మంచి చేసిన మనం 5 కోట్ల మంది ప్రజల అండదండలతో సిద్ధం అంటున్నామని చెప్పారు. ఏదైతే పార్టీలు ఉన్నాయో, రాష్ట్రాన్ని అవినీతిగా విడగొట్టిన పార్టీలు, ప్రజలకి కాకుండా పెత్తందారులకి రెడ్ కార్పెట్ వేసే పార్టీలు ఏదైతే ఉన్నాయో, ప్రజలని మోసం చేసే పార్టీలు, మాట ఇచ్చి మాట తప్పి అధికారంలో కూర్చొని మళ్ళీ అదే ప్రజల్ని అణిచివేసిన పార్టీలు, మహిళలు అని చూడకుండా ప్రభుత్వ ఉద్యోగులని జుట్టు పట్టుకొని ఈడ్చి కొట్టిన పార్టీలు ఏదైతే ఉన్నాయో, ఇది ఇక్కడ రాయాలి, నేను చెప్తున్నాను నా తరఫు నుంచి, వాళ్ళందరికీ సమాధానం మీ ఓటుతోటే వేయాలి. అది చాలా ఇంపార్టెంట్ విషయము. ఓకే, ఇక్కడ చూసుకుంటే తనకు అధికారం అంటే వ్యామోహం లేదని, పేదలకి ముఖ్యంగా పేదల ముఖంలో చిరునవ్వు చూడాలనేదే తన లక్ష్యమని పునరుద్ధరించారు. తనకి అధికారం అంటే తనకు వ్యామోహం లేదబ్బా, నాకు అధికారం ఏముంది బొచ్చు, నేను పుట్టినప్పటి నుంచి అధికారం చూసినోడిని, మా నాన్న మా తాత అధికారంలో ఉన్నోళ్ళే, అయితే నాకు అధికారం కొత్తనా, కానీ పేదల ముఖంలో చిరునవ్వు అనేది చూడాలి,
అది నా కోరిక అంటున్నాడు మన రాజన్న కొడుకు. ఏంది కథ అంటే ఇది ఏదో ఏమంటారు ఏదో ఎవడికో ఒకడికో వచ్చే అది కాదు, ఇది రక్తంలో ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే నా గురించి నేను డబ్బాలు కొట్టుకోవడం కాదు, కానీ కొట్టుకోవడంలో కూడా తప్పే ఉంది, ప్రతి పనికి మాలినోడు చేసే పని అది, కాబట్టి నా గురించి కూడా కొంచెం డబ్బా కొట్టుకుంటా అంటారు. అన్నా నీ మీద కేసులు అయినాయి, అన్నా నీకు ఫోన్లు వస్తున్నాయి చంపేస్తామని చెప్పేసి, అన్నా నీ మీద డైరెక్ట్గా అటాకే ఒకటి అయింది, ఇంత అయినా కూడా నువ్వు భయపడమైంది అంటే మేబీ అది నా రక్తంలో ఉందేమో, లేకపోతే ఏదైనా ఫ్యూజ్ అన్నది తెగిపోయిందేమో చెప్పలేము. అంత పెద్ద సంఘటన జరిగింది, మరి తలకాయ బలిగింది, ఏదైనా చిన్న ఫ్యూజ్ అన్నది అవుట్ అయిపోయిందేమో, భయం కాదు బొచ్చు, చంపినా పోయేదేముంది ప్రాణం అని చెప్పేసి నేను మాట్లాడతా. అట్లనే ఆ విషయం అన్నది రక్తంలో ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి. ప్రజల చిరునవ్వు చూడాలి, ప్రజలకి మంచి చేయాలి అని చెప్పేసి ఇందాక ఫ్రంట్ పేజీలో మాట్లాడాడు. ఆ మాట మీరు అబ్జర్వ్ చేసిరో చేయలేదు. ఏమన్నాడు అంటే పేదవాడి ఇంట్లో నా ఫోటో ఉండాలి అన్నాడు. ఫ్రంట్ పేజీలో మనం చదివినాం, పేదవాడి ఇంట్లో నా ఫోటో ఉండాలి అని చెప్పేసి అది నా కోరిక అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నాడు. 1,00,000 కోట్లు తిన్నాడు, 1,00,000 కోట్లు తిన్నాడు అని చెప్పేసి చంద్రం బాబాయ్ ఆ పచ్చ బ్యాచ్ ఏదైతే డబ్బాలు కొట్టిందో, అసలు మన ఏమంటారు ఆయన మీద రిజిస్టర్ అయిన కేసే టోటల్గా కలుపుకుంటే 1,300 కోట్ల కేసు. అందులో మళ్ళీ మొత్తం పోగా ఇప్పుడు ప్రస్తుతం 700 కోట్ల కేసు అనేది ఆయన మీద నడుస్తుంది. ఎట్లా పోయింది మీరు అడుగుతుంది. షేర్స్ ఉంటాయి, ఆ షేర్స్ ఏదైతే ఉందో ఏ రోజైతే షేర్స్ రిటర్న్ అవుతాయో ఆ అమౌంట్ అనేది తక్కువ వస్తుంది. ఇప్పుడు 700 కోట్లు ఉంది, రేపు పొద్దున అది 200 అవుతుంది, 100 అవుతుంది, 50 అవుతుంది, అది తక్కువ వస్తుంది. 1,00,000 కోట్లు ఎవడబ్బ సొమ్ము, 1,00,000 కోట్లు అదేమన్నా 1,00,000 కోట్లు తినడానికి చంద్రంబాబాయా జగన్మోహన్ రెడ్డి? మనుషుల్ని ప్రేమించేటోడు, మనుషులని గౌరవించేటోడు, మనుషుల్ని అక్కువకి చేర్చుకునేటోడు, అరే పేదవాడు కులం మతం అన్నది చూడకుండా మనుషుల్ని దగ్గరికి తీసుకునేటోడు. అదే చంద్రంబాబాయ్ అంత ఆడ ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారి పోయి ఒక పేదవాడికి ఒక పేద పిల్లగానికి ముద్దు పెడితే అది కూడా మీకు ఆంతలేదు అంటే ఎంత ఖండకావరంలో నాకు అర్థం కాదు మీకు. సరే ఇక్కడ చూద్దాం. నెక్స్ట్ చూసుకుంటే ఏడాదికి వచ్చినా మనం బాపట్ల జిల్లా మేదరమెట్ల జాతీయ రహదారి వద్ద ఆదివారం జరిగిన సిద్ధం సభలో గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చిన పార్టీ శ్రేణులను ఎన్నికలకు సంయుక్తం చేస్తున్న దిశానిర్దేశం చేశారు. ఎక్కడెక్కడి నుంచి వచ్చారు జిల్లాలు చూడండి, ఓడమ్మ జీవితం. గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల నుంచి ప్రజలు వస్తే శ్రేణులతో మాట్లాడి ఎన్నికలకి వాళ్ళని సిద్ధం చేస్తున్నాడు సిద్ధం సభలో మన జగన్మోహన్ రెడ్డి గారు. ఇక్కడ చూసుకుంటే ఓకే బహుశా మరో 4 రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ వచ్చేస్తుంది. చంద్రబాబు జేబులో ఉన్న మరో పార్టీ, వీరంతా మన మీద, మన పేదల భవిష్యత్తు మీద దాడి చేయడానికి రెడీగా ఉన్నారు. 4 రోజులలో ఎన్నికల షెడ్యూల్ రావచ్చు. చంద్రబాబు నాయుడు జేబులో ఉన్న పార్టీ అంటే ఏ పార్టీలు ఫ్రెండ్స్? ఈ వీడియో చూస్తానని అడుగుతున్న ఏ పార్టీలు వాళ్ళు కమెంట్ చేయండి. ఆ జేబులో ఉన్న పార్టీలు వీళ్ళందరూ పేద ప్రజల్ని దోచుకోవడానికి మళ్ళా రెడీగా ఉన్నారు అని చెప్పేసి చెప్తున్నాడు మన జగన్మోహన్ రెడ్డి గారు. ఇక్కడ చూసుకుంటే ఈ పార్టీల్లో సైన్యాధిపతులే తప్ప ఏ పార్టీలో కూడా సైన్యం లేదు. ఈ పార్టీలు అయితే ఉన్నాయి, ఈ చెత్త పార్టీలు, ఈ పార్టీలలో అందరూ సైన్యాధిపతులే, అందరూ బొచ్చులో రాజులే, కానీ అసలు సైన్యమే లేదు. అంటే ఓట్లేసే ప్రజలే లేరు. ఇప్పుడు ఒక విషయం అబ్బా, నిన్న ఒక వీడియో చూసిన, సరే ఆ వీడియో నేను యాక్చువల్గా యూట్యూబ్ షార్ట్ చేద్దామని ఆ వీడియో సేవ్ చేసుకుని పెట్టుకున్నా. ఆ వీడియోలో ఒక తాత, ముస్లిం సోదరుడు, టోపీ పెట్టుకొని ముందర వైసీపీ జెండా పెట్టుకుని సైకిల్ మీద పోతున్నాడు జోష్గా. అంటే యూట్యూబ్ షార్ట్ చేస్తా చూసుకోండి. చాలా జోష్ మీద పోతుంటే వెనకాల నుంచి వచ్చేటోళ్ళు ఆ వీడియో రికార్డ్ చేసి ఆయన ఒక ప్రశ్న అడిగారు, ఏం తాత ఏడికి పోతున్నావు ఇంత ఎండలా అంటే సిద్ధం సభకి పోతున్నా అన్నాడు. సరే మరి పోతాడు, ఇవి సైకిల్ మీద పోతున్నావు ఏంది? ఈ సైకిల్ వచ్చేసి మన ఇది ఏంటి టీడీపీ గుర్తు కదే అంటే ఈ సైకిలే వైసీపీ సిద్ధానికి పోతుంది అని చెప్పిండు. ఆయన పోతాడు, సైకిల్ కూడా పోతుంది అని చెప్పిండు. ఆ వీడియో చూసినాక నిజంగా నా కళ్ళల్లో నీళ్ళు వచ్చేసినాయి. సరే ఏదేమైనా కూడా అదొక సెంటిమెంట్, ఇక నేను అటు పోను. కానీ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే అది ఒక షార్ట్ చేస్తా, యూట్యూబ్ షార్ట్ తప్పకుండా చూడండి, చాలా మంచి వీడియో అది. ఇక్కడ చూసుకుంటే
ఓకే, సైన్యాధిపతులు తప్ప ఈ పార్టీలో కూడా సైన్యం లేదు. ఓకే, ఇందులో కొన్ని పార్టీలకు గత ఎన్నికల్లో నోటాకు వచ్చినన్ని ఓట్లు కూడా రాలేదు. ఇందులో కొన్ని పార్టీ అంటే టీడీపీ గురించి మన ఏమంటారు బీజేపీ గురించి మాట్లాడుతున్నాడు. బీజేపీకి నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చినాయి అని చెప్పేసి గుర్తు చేస్తున్నాడు. అది కాకుండా ఇక్కడ కాంగ్రెస్ అని చెప్పేసి కూడా పార్టీ ఉంది, కాంగ్రెస్ ఇక్కడ ఏపీలో. నాకు రాహుల్ గాంధీ అంటే చాలా ఇష్టం. టు బి ఫ్రాంక్, మీకు నిజం ఏందో చెప్తున్నా, నాకు రాహుల్ గాంధీ అంటే చాలా ఇష్టము. నాకు రేవంత్ రెడ్డి అన్న కూడా చాలా ఇష్టము. నాకు జగన్మోహన్ రెడ్డి అంటే ప్రాణము. అయితే ఈ మూడు కోణాలు చాలామంది అడుగుతారు, ఏందన్నా అసలు ఈ అర్థం కావట్లేదు. సరే, నువ్వు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తాడు అయితే నీకు ఏ రాష్ట్రంలో అయినా కూడా కాంగ్రెస్కి సపోర్ట్ చేయాలిగా. నేను పార్టీలకి సపోర్ట్ చేస్తాడు కాదు, క్లారిటీగా చెప్తున్నా. నేను మనిషి, ఒక వ్యక్తి, ఆ వ్యక్తి వ్యక్తిత్వానికి సపోర్ట్ చేసిన వాడు ఏ పార్టీ వాడైనా లక్ష్యం ఉన్నది అంతే. ఒక మనిషి, ఆ మనిషి వ్యక్తిత్వం, ఆ మనిషి మంచితనం, ఆ మనిషి ప్రజలకు చేసే మంచి, దానికి సపోర్ట్ చేస్తోండి. ఒక పార్టీకి అది గుడ్డోళ్ళలాగా గూనోళ్ళలాగా ఆ పార్టీని ఫాలో అవ్వకుండా, ఇప్పుడు కాంగ్రెస్ నాకు ఇష్టం, అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ మంచిగా పాలించాలని ఉన్న రూల్ ఉందా? లేదు కదా. అట్లనే నాకు వ్యక్తులు ఇంపార్టెంట్. సరే, ఇక్కడ చూసుకుంటే నోటా అని చెప్పేసి బీజేపీని కాంగ్రెస్ని ఒక ఆట ఆడుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. వారి వెనుక ప్రజలు లేరు, చేసిన మంచి చెప్పుకునే పరిస్థితి లేదు. కాబట్టి అరడజను పార్టీలతో, అరడజను ఎల్లో మీడియా సంస్థలతో పొత్తు, ఎత్తులతో జిత్తులతో ఎక్కి దిగే గుమ్మగా మారి, ఓకే, ఎక్కే గుమ్మం దిగే గుమ్మంగా వారు రాజకీయం నడుపుతున్నారు. ఇందులో ప్రజలకి వాళ్ళు చేసిన మంచి ఏం లేదు. చెప్పుకుందాము, ఇప్పుడు చెప్పుకోవచ్చు నేను ఈ మంచి చేసిన అని చెప్పేసి, అట్లా చెప్పుకుందాము అంటే చెప్పుకోవడానికి ఏం మంచి లేదు. కాబట్టి ఏం చేశారు అంటే వీళ్ళందరూ పొత్తులు పెట్టుకున్నారు. పొత్తులు పెట్టుకొని ఓన్లీ రాజకీయ పార్టీలతో పొత్తులు పెట్టుకోలేదు. ఇక్కడ ఎల్లో మీడియా అని చెప్పేసి దేశాన్ని కబలిస్తున్న ఒక మీడియా కూడా ఉంది. దేశాన్ని నిజంగానే వాళ్ళు కబలిస్తున్నారు. ఎట్లా కబలిస్తున్నారు అంటే ప్రజల మనసులలో చెడును నాటుతున్నారు. ఇప్పుడు ఒక విషయాన్ని మంచిగా చెప్పొచ్చు, ఇంకో విషయాన్ని, అదే విషయాన్ని ట్విస్ట్ చేసి దాన్ని చెడుగా కూడా చెప్పొచ్చు. వాళ్ళు మంచిని, జగన్మోహన్ రెడ్డి గారు చేసే మంచిని వాళ్ళు ట్విస్ట్ చేస్తారు. ఇప్పుడు మనం ఒక న్యూస్ చదువుతాం, ఆ న్యూస్లో మన పని ఏంది అంటే ఆ న్యూస్ ఏందో తెలుసుకోవాలని. కానీ వాళ్ళు చదివే ఏదైతే, వాళ్ళు రాసే న్యూస్ ఏదైతే ఉంటుందో ఆ న్యూస్లో జగన్మోహన్ రెడ్డి గారు తప్పులు. ఇప్పుడు ఒక కిడ్నీ హాస్పిటల్ కట్టించండి జగన్మోహన్ రెడ్డి, ఒక కిడ్నీ హాస్పిటల్ కట్టించాడు. చాలా మంచిగా హాస్పిటల్ నడుస్తుంది, చాలా మంచిగా నడుస్తుంది. జనరల్గా ఏంది, అమ్మ చంద్రబాబు నాయుడు గారు చేయలేని పని జగన్మోహన్ రెడ్డి చేసిండు మొగోడాయా అని చెప్పేసి జనరల్గా అందరూ అనుకుంటారు. కానీ దరిద్రులు ఏం చేస్తారు అంటే ఎల్లో మీడియాలో అందరూ కూడా లొసుగులు ఎత్తారు. ఏమని ఎత్తారు, అరే బాత్రూంలో లెఫ్ట్ సైడ్ ఒక టైలు ఇరిగిపోయింది అని చెప్పేసి నాసిరకం వాడిన జగన్మోహన్ రెడ్డి, ఇందులో పెద్ద స్కామ్ ఉంది, ఇందులో అది ఇంత తిన్నాడు. అరే నీ అమ్మ, అంత పెద్ద కొండ కట్టినోడు బొచ్చులోది ఆ 2 ఇటుకలు తింటాడరా, నాకు అర్థం కాదు. ఏ మనుషులో ఏందో, ఏది నోటికి వస్తే అది. మొన్న రాసిన ఈనాడాయన ఇదే మాట రాస్తే సాక్షిలో ఫ్యాక్ట్ చెక్ అని చెప్పేసి ఊదర కొట్టి పడేసాడు. సరే, ఇక్కడికి వద్దాం, మళ్ళీ మనం టాపిక్ డైవర్ట్ అవుతున్నాం. ఓకే, ఇక్కడ చూసుకుంటే ఓకే, పెద్ద ఎత్తున తల్లి. ఓకే, ఎలా ఉండే మనం, నాకు చంద్రబాబు ఉన్నట్టుగా 10 మంది నటించే పొలిటికల్ స్టార్లు లేరు. ఓకే, నాకు చంద్రబాబుకు ఉన్నట్టుగా 10 మంది నటించే పొలిటికల్ స్టార్లు. పొలిటికల్ స్టార్ అంటే ఎవరు అంటే మన పవన్ కళ్యాణా? ఓ పాలు చెప్పండి. పొలిటికల్ స్టార్ అంటే ఏదో రెబల్ స్టార్ కాదు, ఏదో స్టార్ ఉంటుంది, పవర్ స్టార్ అని చెప్పేసి నేను విన్నా. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటారు ఆయన్ని. ఇప్పుడు పొలిటికల్ స్టార్ పవన్ కళ్యాణ్ అని చెప్పాలా? ఇదే వాడాలా #, పొలిటికల్ స్టార్ పవర్ స్టార్ కదా? సరే, అదే అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. సరే, ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5 లేదు, 10 మంది లేరు. దాంతోపాటు వాళ్ళకంటే ఎక్కువ నాటకాలు ఆడేటోడు ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5 లాంటి ఎల్లో మీడియాలు నాకు లేవు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. అబద్ధాలకు రంగు పూస్తే ఎల్లో మీడియా లేదు, అబద్ధాలను రంగు పూసే ఎల్లో మీడియా కూడా నాకు లేదు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఒక క్లారిటీ అన్నది ఇస్తున్నాడు. ఓకే, రకరకాల పార్టీలతో పొత్తులు లేవు, ఒంటరిగా ఎన్నికలకు వెళ్తున్నా, నాకు ఉన్నదల్లా నక్షత్రాలు ఎన్నున్నాయో అంతమంది
పేదింటి స్టార్ క్యాంపెయినర్లు ప్రతి ఇంట్లో ఉన్నారని స్పష్టం చేశారు. నాకు స్టార్లు లేరు, బొచ్చు క్యాంపెయినర్లు లేరు, ఎల్లో మీడియా లేదు, నాకు ఏం లేదు. నాకు ఉన్నదల్లా ఆకాశంలో కనిపించే నక్షత్రాలు ఎన్ని ఉన్నాయో అంతమంది నాకు స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారు. వాళ్ళు కూడా ఎవరు అంటే సామాన్య ప్రజలు. వాళ్ళు ప్రతి ఇంట్లో ఉన్నారు. నా స్టార్ క్యాంపెయినర్లు ఇంటింటా ఉన్నారు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి మాట అన్నది ఇక్కడ చెప్పడం జరిగింది. ఇదే ఒక నాయకుడికి ఉండవలసిన లక్షణం. బొచ్చు వాణి సంకనాకి వీణి సంకనాకి, వాణి రాజకీయాలు వీణి పొత్తుల రాజకీయాలు వీడి బొచ్చుల రాజకీయాలు చేయడం కాదు. ఈడ ఇంకో మాట అంటాడు, నేను ఒంటరిగా పోటీలకు దిగిన నన్ను ఓడగొట్టనికి ఈ ఏమంటారు రజనీకాంత్ గారి డైలాగ్ గుర్తుందా మీకు? ఏంటి, సింహం సింగిల్గా వస్తుంది, పందులే గుంపులో వస్తాయని చెప్పేసి ఒక డైలాగ్ ఉంది. అందులో సుమన్ అనుకుంటా విలన్, సుమన్ గారు ఉండే. అయితే అదే ఇక్కడ సీను, సింహం సింగిల్గానే ఉందిరా, పందులే గుంపులు వస్తున్నాయి. అదే దరిద్రం. కాకపోతే కొంతమంది అమాయక జనం కూడా ఉన్నారు. ఎందుకు అబద్ధం చెప్పాలి కానీ కొంతమంది అమాయకులు ఉన్నారు. ఆ అమాయకులకు కూడా రాజకీయాలల్లో ఈరోజు తెలుస్తుంది, అరే ఎట్లా మోసం చేస్తున్నాడు చంద్రబాబు అని. సరే, ఇక్కడ చూసుకున్నట్లయితే త్వరలోనే మేనిఫెస్టో విడుదల చేస్తామని, చేయగలిగిందే చెబుతాం, చెప్పింది చేస్తామని తెలిపారు. త్వరలోనే మేనిఫెస్టో అనేది విడుదల చేస్తున్నాము, చేయగలిగిందే చెప్తాం, చెప్పినాము అంటే చేస్తాం, ఖతం. అదే రాజశేఖర రెడ్డి గారి మాట, అదే జగన్మోహన్ రెడ్డి గారి మాట. జగన్ మాట ఇచ్చాడంటే చేస్తాడంతే, తగ్గేదేలే. 2019లో మాట ఇచ్చాను, మీ బిడ్డ వస్తే మంచి రోజులు వస్తాయని చెప్పాను, ఈ మంచి కొనసాగాలంటే మళ్ళీ జగనన్నను తెచ్చుకుందామని ప్రతి ఇంట్లో చెప్పండి అని పిలుపునిచ్చారు. ఈ సభలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే అని కింద ఇచ్చాడు. అంటే మాట ఇస్తాను, ఇచ్చిన మాటని నెరవేర్చుకుంటాను. 2019లో మాట ఇచ్చినాను, మాట ఇచ్చిన మాటని నేను తూచా తప్పకుండా నెరవేర్చుకున్నాను, నేను మొగోణ్ణి అని చెప్పేసి చెప్పుకుంటున్నాడు జగన్. మొగోణ్ణి అని ఆయన అనలేదు, నేను చెప్తాను. కాకపోతే మాట ఇచ్చి ప్రజల ఓట్లని తీసుకొని అదే ప్రజల్ని ఏడిపించడం అన్నది చంద్రబాబు నైజం అంటే జగన్మోహన్ రెడ్డి గారి నైజం. మాట ఇచ్చి మడమ తిప్పకపోవడం అదే రాజశేఖర రెడ్డి గారి నైజము, అదే జగన్మోహన్ రెడ్డి నైజము. ఇక్కడ జగనన్న ఒక స్పెషల్ దీంట్లో ఏదో అంటున్నాడు, ఒకసారి చూడండి. ఏంటంటే ఇక్కడ కొన్ని మంచి విషయాలు మాట్లాడిండు. బిందువు సింధువు అయినట్లు నా మీద, మన పార్టీ మీద నమ్మకంతో చేయి కలిపి ప్రభంజనంలా తరలి వచ్చిన మీ అందరితో ఈ మేదరమెట్లలో ఒక జన సముద్రం కనిపిస్తుంది. ఒక్కొక్క బిందువు అన్నది సింధువు అయినట్లు నా మీద ప్రేమతోటి మీరందరూ చేయి కలిపి ఇక్కడికి వస్తే ఈ మేదరమెట్ల అన్నది ఒక జన సముద్రంలా కనిపిస్తుంది అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వచ్చిన వాళ్ళని పొగుడుతున్నాడు. అక్కడికి వచ్చిన వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నాడు. ఇక్కడ చూసుకుంటే ఇంటింటి అభివృద్ధిని, సామాజిక వర్గాల సంక్షేమాన్ని, పేదలందరి ఆత్మగౌరవాన్ని, మొత్తంగా రాష్ట్ర ప్రగతిని ఇలాగే కాపాడుకుని మరో 5 ఏళ్ళు ఈ ప్రయాణాన్ని కొనసాగించేందుకు మద్దతు పలికేందుకు వచ్చిన ఈ ప్రజా సైన్యానికి ఇక్కడున్న ప్రతి గుండె చప్పుడుకు మీ జగన్న, మీ అన్న, మీ తమ్ముడు, మీ బిడ్డ సెల్యూట్ చేస్తున్నాడు. ఇదేదైతే డెవలప్మెంట్ ఉందో ఈ 5 ఏళ్లలో జరిగిన డెవలప్మెంట్, దీన్ని కొనసాగించడానికి మరో 5 ఏళ్ళు వచ్చిన మీ అందరికీ మీ బిడ్డ, మీ కొడుకు, మీ అన్న, మీ తమ్ముడు అయిన జగన్మోహన్ రెడ్డి ధన్యవాదాలు తెలియజేస్తున్నాడు. యాక్చువల్గా ఇక్కడ ఒక చిన్న కరెక్షన్ ఏం చేయాలి, జగన్మోహన్ రెడ్డి గారు ఒక చిన్న రాంగ్ విషయం మాట్లాడారు. ఏంటి అంటే ఇంకో 5 ఏళ్ళు కాదు, తప్పిది. ఇది 2024 ఎలక్షన్ క్యాంపెయిన్ అసలు కానే కాదు, ఇది 2029. 2024లో ఈ ఫ్యాన్ గాలికి దెబ్బకి ఏం లేదు, అందరూ ఎగిరిపోవాల్సిందే, అది వేరే విషయము. 2029 క్యాంపెయిన్ ఇందాక కూడా చెప్పిన. 2029 క్యాంపెయిన్ అన్నది మొదలైంది. మేదరమెట్లలో నిన్న జరిగిన క్యాంపెయిన్ అన్నది అది 2029ది, అది 2024ది కాదు. జగన్మోహన్ రెడ్డి జరిపిన ఏదైతే ఈ 5 ఏళ్లలో సంక్షేమాలు ఉన్నాయో ఆ సంక్షేమాలకి తప్పకుండా ప్రజలు ఆయనని 2024లోనే కాదు 2029లో కూడా ఆయనని ప్రజలు గుండెలలో పెట్టుకుంటారు. ఒక అన్నలాగా, ఒక తమ్ముడిలాగా, ఒక కొడుకులాగా, కుటుంబంలో ఒక సభ్యుడిలాగా గుండెల్లో పెట్టుకుంటారు. కుటుంబంలో సభ్యులు అంటే గుర్తొచ్చింది, మీ అందరికీ ఆ వీడియో, మీరందరూ ఒక వీడియో చూసుంటారు. ఒక అవ్వ నీకు ఎంతమంది పిల్లలు అని చెప్పి అడిగితే ఆ అవ్వ 3 కొడుకులు. పెద్ద కొడుకు ఏం చేస్తాడు అంటే, నా పెద్ద కొడుకు ముఖ్యమంత్రి,
రెండో కొడుకు ఏం చేస్తాడు అంటే రెండో కొడుకు మేస్త్రి, మూడో కొడుకు ఏం చేస్తాడంటే మూడో కొడుకు ఏదో వేరే వ్యాపారం. పెద్ద కొడుకు ముఖ్యమంత్రి అయితే రెండో కొడుకు మేస్త్రి అంటే లేదు లేదు జగన్మోహన్ రెడ్డి నా పెద్ద కొడుకు అని చెప్పేసి ఆ అప్ప చెప్పిన వీడియో మీరందరూ వినే ఉంటారు. సరే ఇక మళ్ళీ ఎమోషన్లకి మనం వెళ్ళడం వేస్ట్. ఇప్పటికే ఉత్తరాంధ్ర సిద్ధం, ఉత్తర కోస్తా సిద్ధం, రాయలసీమ సిద్ధం, ఈరోజు దక్షిణ కోస్తా కూడా సిద్ధం అని చెప్పేసి చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. 4 సిద్ధం సభలు పెట్టిన విషయం మనందరికీ అన్ని చోట్ల ప్రజలు సిద్ధంగా ఉన్నారు చంద్రబాబు నాయుడిని ఈసారి పాత్రేసి పడేయడానికి. సరే నెక్స్ట్ చూసుకుంటే కిందికి వద్దాము. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకేదో చెప్తున్నారు. ఇది నేషనల్ పాలిటిక్స్ ఒక్కపాలి మనం ఇక్కడ చూడాలి. ఢిల్లీలో ఏంటి మోకరిల్లే చంద్రబాబు, చంద్రం బాబాయ్ గురించి ఇక్కడ స్పెషల్గా ఒక బాక్స్ వేసి మరీ చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రం బాబాయ్ గురించి ఏం చెప్పిండు అన్న విషయం ఒక బాక్స్ వేసిండు. ఆ బాక్స్ వేసి మరి ఇక్కడ మొత్తానికి అసలు ఏకి పారేసిండు జగన్మోహన్ రెడ్డి గారు. ఏం ఏకి పారేసిండు ఒక పాలు చూడండి, ఇక్కడ మీకు అర్థమవుతుంది. జాతీయ రాజకీయాలను తానే ఏంటి ఏలానని, స్టీరింగ్ కమిటీ చక్రం తానే తిప్పానని, ప్రధానుల్ని రాష్ట్రపతుల్ని తానే నిర్ణయించానని ఒకప్పుడు చంద్రబాబు ఊదరగొట్టేటోడు. చంద్రబాబు నాయుడు యాక్చువల్లీ విజనరీ. ఏం చేసినావు అంటే ప్రధానమంత్రిని నేను ఇక్కడ హైదరాబాద్లో కూర్చొని, ఒకప్పుడు హైదరాబాదే కదా ఉమ్మడి రాష్ట్రం, హైదరాబాద్లో కూర్చొని ప్రధానమంత్రిని నేను డిసైడ్ చేసిన, రాష్ట్రపతుల్ని నేను డిసైడ్ చేసిన, గవర్నర్లు నేను చెప్పిన వాళ్ళకి అట్లా ఇచ్చేసేది, మొత్తం దేశాన్ని నేనే నడిపించిన అని చెప్పేసి మన విజనరీ అయిన చంద్రం బాబాయ్ ఒకప్పుడు ఊదరగొట్టేటోడు. ఓకే, ఇక్కడ చూసుకుంటే ఈరోజు ఏపీలో మనం చేసిన ఇంటింటి అభివృద్ధి మంచి వల్ల జనాలకు ప్రజాబలం ముందు నిలబడలేక, మనతో నేరుగా పోటీ పడలేక ఏపీలో తన సైకిల్ చక్రం తిరగడం లేదని ఢిల్లీకి దత్తపుత్రుడితో కలిసి వెళ్ళి పడిగాపులు గాసి ఢిల్లీలో మూకరిల్లుతున్న పరిస్థితులు చూస్తున్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి అనే కొండను ఢీకొట్టలేక, జగన్మోహన్ రెడ్డిని డైరెక్ట్గా ఒంటరిగా ఢీకొట్టలేక ఏం చేస్తున్నాడు అంటే ఆ తుప్పు పట్టిన సైకిల్ వేసుకొని వెనకాల దత్తపుత్రుడిని కూర్చోబెట్టుకుని ఢిల్లీకి పోయిండు చంద్రం బాబాయ్. ఢిల్లీకి పోయి అక్కడ ఏం చేస్తున్నాడు అంటే ఎవరు పోయి ఇక్కడ కూర్చున్నాడు. ఇక్కడ మన దత్తపుత్రుడు ఎవరు డోర్ చేసి లోపల రాగానే వాళ్ళ కాళ్ళ మీద పడుడు, అయ్యా జీ హుజూర్ అనుడు, ఇదే నడుస్తున్నది. సరే ఇక్కడ చూసుకుంటే చూద్దాం పడిగాపులు. ఓకే, ఢిల్లీలో మొగలిల్లుతున్న పరిస్థితులు చూస్తున్నాం. జగన్ వల్ల ప్రతి ఇంటికి మంచి జరిగి మేనిఫెస్టోలో చెప్పింది చేయబట్టే చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరిగెత్తి ఇన్ని పొత్తుల కోసం పాకులాడుతున్నాడు. ఎందుకు చంద్రబాబుకు ఇట్లాంటి దుస్థితి వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి గారి మంచి పాలన చూసి, జగన్మోహన్ రెడ్డి గారి పాలన చూసి ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదిస్తున్నారు. అది చూసి ఉచ్చగారిపోతుంది మన అపోజిషన్ నాయకులకి. సరే ఇక్కడ చూసుకుంటే నెక్స్ట్ చూసుకుంటే వాళ్ళ గుండెలల్లా రైళ్లు పరిగెడుతున్నాయంట. ఎవరి గుండెలల్లా? చంద్రం బాబాయ్, పవన్ కళ్యాణ్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఇంతమందితో పొత్తుల కోసం అగచాట్లు పడుతున్నాడు. ఎందుకు అగచాట్లు పడవలసి వస్తుంది? అరే దేవుడు నీకు మంచి అవకాశం ఇచ్చిండు చంద్రం బాబాయ్. 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసినావు, 40 సంవత్సరాల ఇండస్ట్రీని ఇది. ఆ 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసినోడి ప్రజలకి ఏదో ఒక మంచి చేసి ఉంటే ప్రజలు నిన్ను గుండెలలో పెట్టుకునేటోళ్ళు. ఇప్పుడు పోయి వాని కాళ్ళు వీని కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం ఏమొచ్చు చెప్పు? ఒంటరిగా నువ్వు పోటీ చేస్తాడు, కానీ నువ్వు ప్రతిసారి నీకు ఏం మంచి జరుగుతుందో చూసుకున్నావు, కానీ ప్రజల గురించి ఎప్పుడైనా ఆలోచించినవా? నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే చంద్రబాబు నాయుడు సైకిల్కు ట్యూబులు లేవు, టైర్లు లేవు, చక్రాలు లేవు, తుప్పు పట్టిన పరిస్థితిలో ఉంది. ఈ సైకిల్ను తోయడానికి చంద్రబాబుకు వేరే పార్టీలు కావాలి. ఓడమ్మ జీవితం. చంద్రబాబు సైకిల్కి ట్యూబ్ లేదంట. ఇక్కడ చూద్దాం, ఇక్కడ మంచిగా చెప్పిండు. ట్యూబ్ లేవు, టైర్లు లేవు, చక్రాలు లేవు, తుప్పు పట్టిపోయిన సైకిల్. ఆ సైకిల్ తోయడానికి ఇప్పుడు ఏం కావాలి అంటే వేరే పార్టీల మద్దతు అన్నది కావాలి. ఆ వేరే పార్టీలు మనందరికీ ఎరికే. ఒకటి జనసేన. నాకు అర్థం కాదు, అంటే జనరల్గా అడుగుతున్నా, జనరల్గా జనసేన పార్టీకి అసలు ఎందుకు పవన్ కళ్యాణ్కి ఎందుకని చెప్పేసి ఆయన పోయి చంద్రబాబు నాయుడుతో కలవాలి? ఒంటరిగా పోటీ చేసి తను కొంతమంది ఎమ్మెల్యేలని గెలిపించుకొని మెల్లమెల్లగా ఒకరోజు ఒక పెద్ద స్థానానికి చేరేటోడు. నేను అనేది అది. యాక్చువల్గా పవన్ కళ్యాణ్ సరే తుత్తర ఎక్కువ ఉత్సాగదు, అది వేరే విషయం. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గ్రాఫ్ పడిపోతుంది. అపోజిషన్ అన్న పదమే లేకుండా పోతుంది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో. ఆ టైంలో కష్టపడి కొన్ని రోజులు ఓపిక పడితే ఒక అపోజిషన్ అన్న ఖ్యాతి
మన ఏమంటారు పవన్ కళ్యాణ్కి వచ్చేది. ఇవాళ కాకపోతే రేపు 20 ఏళ్ళకో 30 ఏళ్ళకో అధికారంలోకి వచ్చినా కూడా ఆశ్చర్యపడక్కర్లేదు. అట్లాంటిది ఎందుకని చెప్పేసి పొత్తులలోకి పోతున్నాడు. ఏమనంటే జగన్మోహన్ రెడ్డిని ఓడించడం అని చెప్పేసి. ఓరే బాబు, జగన్మోహన్ రెడ్డిని ఓడించాలి అంటే మీ ముత్తాతల వల్ల మీ అన్న వల్లే కాలేదు, బొచ్చు నువ్వేం పిక్తావు. కానీ విషయం ఏంటి, జగన్మోహన్ రెడ్డిని ఓడించాలి అన్న కాన్సెప్ట్ మీద నువ్వు ఎన్నికలకు వెళ్తే నువ్వు ఏడికి పోలేవు. నువ్వు ప్రజలకి మంచి చేయాలి అన్న కాన్సెప్ట్ మీద పో. ఎప్పుడైనా ఆలోచన అన్నది ఒక వ్యక్తిని ఓడగొట్టడానికి కాదు, ప్రజలకి నేను ఇది మంచి చేస్తా. ఉన్న పార్టీ పవర్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఇది చేసిండు, లేదు నేను ఇది చేసి చూపిస్తా. నువ్వు ఆ నమ్మకాన్ని ప్రజలలో కల్పిస్తే ఆటోమేటిక్గా నీకు ఓట్లు పడతాయి. సరే, ఇక దరిద్రం అది ఏందో అర్థం. కొంతమంది అయితే అసలు జనసేన పార్టీ అన్నది పవన్ కళ్యాణ్దే కాదు, అది చంద్రబాబు నాయుడు పార్టీ. కావాలని చెప్పేసి కాపులని మజ్జిగ చేసుకోవాలని చెప్పేసి ఒకరిని పట్టుకున్నాడు. ఆయన పేరే మన ఏమంటారు మన పవన్ కళ్యాణ్ పట్టుకొచ్చి ఆ పార్టీని నడిపిస్తున్నాడు చంద్రబాబు నాయుడే అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. ఇక దాంట్లో ఎంత నిజమో మనకు తెలియదు. ఇక్కడ చూసుకుంటే బాబు పేరు చెప్తే ఒక స్కీమ్ కూడా వినబడదు, కనిపించదు. పొత్తుల్లో భాగంగా ముందుగా ఒక ప్యాకేజీ ఇచ్చి దత్తపుత్రుని తెచ్చుకున్నాడు. ఇందాక నేను చెప్పింది అదే. ప్యాకేజీ ఇచ్చేసి దత్తపుత్రుని కొనుక్కొచ్చిండు. ఎంత ఇచ్చితో కొనుక్కొచ్చిండో తెలియదు. ఇక్కడ చూసుకుంటే ఈ ప్యాకేజీ స్టార్ అయితే సైకిల్ సీటు తనకు కావాలని అడిగాడు. ఈ ప్యాకేజీ స్టార్ని ఏంటి డబ్బులు ఇచ్చి కొనుక్కొస్తే ఈ ప్యాకేజీ స్టారు ఏకంగా నాకు ఈ సైకిల్ సీటే కావాలని చెప్పేసి అడిగిండంట. కాకపోతే ఈ సీటు చంద్రబాబు నాయుడుదే, ఎవరు ఏమనుకున్నా దట్ ఈస్ క్లియర్ అని చెప్పేసి పప్పునాయుడు ఆల్రెడీ చెప్పిండుగా. చంద్రబాబు నాయుడు సీటే అని చెప్పేసి పప్పునాయుడు డిస్ప్లే అడ్జేసేసిండు. ఏమని ఆ ఇంటర్వ్యూ ఇచ్చిండు పప్పునాయుడు. 2వ రోజు నుంచి మళ్ళీ పవన్ కళ్యాణ్ కొన్ని రోజులు అంటే 1 నెల పాటు అటు ఇటు అయిండు పాపం. ఓరే అమ్మ. సరే, ఇక నెక్స్ట్ చూసుకుంటే వారికి తనకు కావాలని అడిగాడు. తన వారికి సీట్లు ఇవ్వకపోయినా అడగనే అడగడు. ఎవరు? పవన్ కళ్యాణ్. తన వాళ్ళ గురించి ఆలోచించడు, తన గురించి. ఓకే, ఎందుకు తక్కువ సీట్లు ఇస్తున్నావు అని కూడా అడగడు. తాను తాగుతున్న టీ గ్లాస్ కూడా బాబుకే ఇచ్చేస్తాడు. టీ గ్లాస్ అంటే అది గుర్తు కదా. ఏంటి, చంద్రబాబు నాయుడు సీట్ అంటే కూర్చుంటాడు, సిట్ అంటే కూర్చుంటాడు, స్టాండ్ అంటే నిలబడతాడు. చంద్రబాబు నాయుడు నిలబడరా బాబు అంటే నిలబడతాడు, కూర్చోరా బాబు అని చెప్పేస్తే కూర్చుంటాడు. తన వాళ్ళ గురించి ఆలోచించాడు. అవసరం వచ్చినప్పుడు తాను తాగుతున్న టీ గ్లాసు ఏదైతే గుర్తుందో, జనసేన గుర్తు, ఆ టీ గ్లాస్ కూడా ఇచ్చాడు. అంటే పార్టీ కూడా ఇచ్చి దొబ్బుతాడు అని చెప్పేసి చెప్తున్నాడు. అయితే ఇక్కడ చూసుకుంటే ఎక్కడ సైకిల్ దిగమంటే అక్కడ దిగుతాడు, ఎప్పుడు సైకిల్ తోయమంటే అప్పుడు తోస్తాడు, పొత్తుల్లో ఉండమంటే ఉంటాడు. విభేదించినట్లు డ్రామాలు ఆడమంటే రక్తి కట్టించేట్లు డ్రామాలు ఆడతాడు. సైకిల్ దిగురా బాబు అంటే దిగుతాడు, సైకిల్ ఎక్కురా బాబు అంటే ఎక్కుతాడు, డ్రామాలు ఆడు అంటే ఆడతాడు. అది యాక్చువల్గా నేను చిన్నప్పుడు మా ఊళ్ళకి కోతులు తీసుకొచ్చేటోళ్ళు. కోతి అది మీకు అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న జనరేషన్కి తెలియదు, కొంచెం పాత జనరేషన్ అంటే మొత్తం తెల్లారిపోయింది కదా నాకు. అయితే పాత జనరేషన్ ఉన్నాం కాబట్టి మా ఊళ్ళకి టీవీలు అవి లేని టైంలో కోతులు తీసుకొచ్చేటోళ్ళు. కోతులు తీసుకొచ్చి కోతులు ఆడించేది. ఆడిస్తే ఎంతో అంత ₹1 2 వేసేటోళ్ళం. అయితే ఆ కోతి నాకు బాగా గుర్తుంది. ఆ కోతి ఈడేం చెప్తే అది చేసేది. భయపడమంటే భయపడేది, భయపెట్టించమంటే భయపెట్టించేది, పడుకోమంటే పడుకునేది, నిలబడమంటే నిలబడేది, డాన్స్ చేయమంటే ఓ టోపీ పెట్టుకుని గుండ్రంగా తిరుగుకుంటే డాన్స్ చేసేది. ఆ కోతి పరిస్థితి ప్రస్తుతం పవన్ కళ్యాణ్కి అనేది వచ్చింది. చంద్రబాబు నాయుడు ఏం పీకమంటే అదే పీకుతాడు. సరే, ఇక మనం ఇది మొత్తం చదువుకుంటా పోయినామంటే నేను చెప్తున్నా కదా, దెబ్బకి ఇయ్యాలే పోయి ఓటేసి వస్తారు మీరు వైసీపీ. ఓకే, కాకపోతే సిద్ధం హైలైట్స్ అని చెప్పేసి కూడా వచ్చిండు. ఈ సిద్ధం హైలైట్స్ ఒకసారి చదువుతాము, దాని తర్వాత మనం మిగతా న్యూస్లకి వెళ్ళిపోతాం. ఏంది సిద్ధం హైలైట్స్ అంటే, పలువురు వైఎస్ఆర్సీపీ అభిమానులు, కార్యకర్తలు పార్టీ జెండా రంగులు చేతిపై సిద్ధం పచ్చబొట్లు కనిపించారు. పలువురు ఎవరైతే ఫ్యాన్స్ ఉంటారో వైసీపీ ఫ్యాన్స్, వాళ్ళు సిద్ధం డైరెక్ట్ పాప పచ్చబొట్లే అది కొట్టించుకున్నారంట. పచ్చబొట్లబ్బా, అది ఒకసారి వేస్తే పోదు. అభిమానం అది. వాడు అమ్మ జీవితం పచ్చబొట్లు కాదు. అభిమానం అంటే ఎట్లుంటుందో పాలు మీకు గుర్తు చేస్తా. అభిమానం అంటే ఎట్లుంటుందంటే, సెప్టెంబర్ 2వ తారీఖు హెలికాప్టర్ మిస్ అయింది రాజశేఖర రెడ్డి గారిది 2009. మిస్ అయితే అభిమానం అంటే ఎట్లుంటుంది చూడండి.
సెప్టెంబర్ 3వ తారీఖు రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు అని చెప్పేసి అనౌన్స్ చేసి, అంటే ఒక రోజు తర్వాత ఎతికారు. ఆ అడవులల్లా హెలికాప్టర్ దొరకలేదు, మరి అర్ధరాత్రి దొరికింది, అఫీషియల్గా అనౌన్స్ చేయాలి కాబట్టి 2వ రోజు 3వ తారీఖు అనౌన్స్ చేశారు. అంటే డేట్స్ నేను కరెక్ట్గా చెప్తున్నా అని చెప్పేసి అనుకుంటున్నా, ఏమైనా తప్పుగా చెప్తే క్షమించాలి, నన్ను కరెక్ట్ చేయండి. ఓకే, 3వ తారీఖు అనౌన్స్ చేశారు. నిజం చెప్తున్నా కదా, ఆ ఒక్క రోజు 20 గంటలు 18 గంటలు ఏదో, ఆ 20 గంటలు ప్రజలు టీవీలో వదిలిపెట్టలేదు, పనులు మానుకున్నారు. మొత్తం రాష్ట్రం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం, అప్పుడు 8-9 కోట్లు ఎంత ఉందో అనుకో జనాభా, 8 కోట్లు ఏమో, మొత్తం 8 కోట్లు 9 కోట్ల మంది టీవీలకే అతుక్కున్నారు. 3వ తారీఖు రాజశేఖర్ రెడ్డి గారు ఇక లేరు అని తెలిసినాక ఆయన ఆ న్యూస్ విని గుండె పలిగి చనిపోయిన వాళ్ళు, అది ఫ్యాన్స్, అది ఫాలోయింగ్, గుండె పలిగి చచ్చిపోయారు, దుఃఖంతో చచ్చిపోయారు. అంటే చెప్పొచ్చో చెప్పకూడదు లైవ్లో నాకు తెలియదు, సరే అయినా ట్రై చేస్తా. నల్గొండ జిల్లాలో అంటే మాది సూర్యాపేట, ఇప్పుడు సూర్యాపేట, అప్పుడు నల్గొండ జిల్లా ఉండే మాది, ఇప్పుడు వేరైపోయింది. నల్గొండ జిల్లాలో, మా జిల్లాలోనే ఒక పెద్ద ఆయనకి ఆపరేషన్ అయిందంట. రాజశేఖర రెడ్డి గారే ఆపరేషన్ చేయించాడు, అంటే ఆరోగ్యశ్రీలో. ఆ పెద్ద ఈ న్యూస్ యాక్చువల్గా చూడలేదు, ఆయనకు చెప్పలేదు వాళ్ళ ఇంట్లో. ఎందుకంటే ఆయన పెద్ద ఫ్యాన్ రాజశేఖర రెడ్డి గారికి. ఎంత పెద్ద ఫ్యాన్ అంటే వాళ్ళ ఇంట్లో గుడి కట్టుకున్నాడు, గుడిలో దేవుడి బొమ్మ మొత్తం ఉన్నాయి, పక్కన రాజశేఖర రెడ్డి గారి బొమ్మ కూడా ఉంది. అది అయితే ఆ పెద్దనకు చెప్పలే. 3వ తారీఖు ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారు చచ్చిపోయారో అంత న్యూస్ పేపర్లకు వస్తుంది, బయట వాళ్ళందరూ చెప్తారని చెప్పేసి వాళ్ళకంటే ముందు మనమే కొంచెం కూర్చోబెట్టి చల్లగా ఇట్లా నీళ్ళు ఇచ్చి చెప్దామని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులు ఇట్లా నీళ్ళు ఇచ్చి, నాన్న ఇట్లా జరిగింది అని చెప్పేసి చెప్తే, ఆ నీళ్ళు ఇంకా గొంతులోనే ఉన్నాయి, నీళ్ళు తాగుతూ గొంతులోనే ఉన్నాయి నీళ్ళు, చెమ్మ ఇట్లా చేతుల్లోనే ఉంది, అట్లనే గుండె అయిపోయింది పెద్ద. అది ఫాలోయింగ్ అంటే, అది పచ్చబొట్లు అది చిన్న విషయమే, గుండె ఆగిపోయి చచ్చిపోయిండు అది పెద్ద విషయము. అది ఫాలోయింగ్ అంటే అట్లా ఉంటుంది, ఊకనే చిల్లర ఫాలోయింగ్ కాదు. కళ్యాణ్ బాబు కల్టు చూపిస్తాం అని చెప్పేసి వాడు ఎగిరిండు, వాడు అబ్బా వాడు ఎగురుడు, వాడు వస్తాడేమో అనుకున్నాను నేను. అది కాదురా కల్ట్ అంటే గుండె ఇక్కడ ఉంటుంది. కల్ట్ అంటే అట్లా అది కెమెరాలు చూడంగానే, మైకులు చూడంగానే పట్టుకుని ఎగురుడు కాదు, టైం వచ్చినప్పుడు ఉపయోగించాలే, దాన్ని కల్ట్ అంటారు. బొచ్చురోజు తెలంగాణలో 7-8 చోట్ల పోటీ చేసి 100 కంటే తక్కువ వచ్చింది, నువ్వేం కల్టు రా బొచ్చు. సరే ఏదేమైనా ఇక మళ్ళీ ముందుకెళ్దాం మనం. సరే ఇక్కడ చూసుకుంటే సభలో సిద్ధం కరపత్రాలను కార్యకర్తలకి పెద్ద ఎత్తున పంపిణీ చేశారు. సిద్ధం కరపత్రాలు ఏతున్నాయి వాటిని కార్యకర్తలకు ఇచ్చారంట. ఓకే, దివంగత వైఎస్ఆర్కి భారతరత్న ఇచ్చి పార్లమెంట్ సెంట్రల్ హాలులో విగ్రహం ఏర్పాటు చేయాలని చేయాలని మంత్రి విడుదల రజని ఆధ్వర్యంలో 1 కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. దివంగత నేత వైఎస్ఆర్ గారికి భారతరత్న ఇవ్వాలి, అది కాకుండా పార్లమెంట్ సెంట్రల్ హాల్లో విగ్రహం ఏర్పాటు చేయాలని చెప్పేసి 1 కోటి సంతకాలు. యాక్చువల్గా ఏంటంటే చాలామంది ప్రజలు కోరుకుంటే అది చేయాలి. ప్రస్తుతం ఈవీఎం మెషిన్లు వద్దు, మాకు బ్యాలెట్ పద్ధతే కావాలి అని చెప్పేసి సంతకాలు, అంటే ఏమంటారు అంటే వాళ్ళ ఒపీనియన్ అన్నది సేకరిస్తున్నారు. సేమ్ అట్లనే 1 కోటి మందితోటి సంతకాలు చేపించి పార్లమెంట్కి పంపిద్దామని చెప్పేసి ఒక ఐడియా ఉంది. ఏంటి అంటే భారతరత్న ఇవ్వాలి, సెంట్రల్ హాల్లో మన వైఎస్ఆర్ గారి విగ్రహం కూడా పెట్టాలి అని చెప్పేసి ఒక ప్రతిపాదనని మంత్రి విడుదల రజనీ గారు చేశారంట. నా లెక్క ప్రకారం రజనీ గారు చాలా రోజుల తర్వాత మంచి పని చేసింది మేడం, చాలా రోజుల తర్వాత. నో డౌట్ మన వైద్య రంగంలో చాలా పెను మార్పులు తీసుకొచ్చింది. అదేందో రజనీ గారికి నాకు అర్థం కాదు, అంత చేసి ఇంత కూడా చెప్పుకోదు. వైసీపీలోనే వేరే నాయకులు ఉన్నారు, ఇంత చేసి ఇంత చెప్పుకుంటారు. నేను వైసీపీని పొగుడుతా అనుకుంటూ, వైసీపీలో కూడా కొంతమంది ఉన్నారు ఇంత చేసి ఇంత చెప్పుకుంటారు, కానీ ఈ విడుదల రజనీ గారు ఇంత చేసి కూడా ఇంత కూడా చెప్పుకోదు. అది ఏందో నాకు అర్థం కాదు. సరే ఏదేమైనా కూడా మంచి పని చేసింది. ఇక్కడ చూసుకుంటే సభకు చిన్నపిల్లలు యువకులతో పాటు వృద్ధులు సైతం పార్టీ జెండాను చేతబూని తరలి వచ్చారు. ఇందాక చెప్పిన సైకిల్ మీద ఒక ముస్లిం సోదరుడు టోపీ పెట్టుకుని జెండా ముందర వేసుకుని వస్తుంటే, పోయి సైకిల్ మీద వస్తున్నవి టీడీపీ గుర్తు కదా అంటే, ఈ టీడీపీ సైకిలే ఈరోజు వైసీపీ దగ్గరికి వెళ్తుంది అని చెప్పేసి తొక్కుంటూ వస్తున్నాడు. కిలోమీటర్ల దూరం నుంచి వచ్చిండు. ఆ వీడియో కూడా చేస్తా అని చెప్పినా చేస్తా. ఓకే, ఇక్కడ చూసుకుంటే కొందరు దివ్యాంగులు వందలాది కిలోమీటర్ల నుంచి సిద్ధం సభకి తరలి వచ్చారు. వందలాది కిలోమీటర్ల నుంచి వచ్చారంట. కాకపోతే ఆ దివ్యాంగులకు ఒకటే విషయం చెప్తా, ఏంటంటే మీరు అంతగా రావాల్సిన అవసరం లేదు. మీ అభిమానం అన్నది
మీ ఆశీస్సులు అనేది జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నాయి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే సిద్ధం సభలో నిన్న ఒక వ్యక్తి అంటే న్యూస్ వచ్చింది, ఇప్పుడు అందులో కరెక్టా కాదు తెలియదు, ఒక వ్యక్తి చనిపోయిండు అని చెప్పేసి చెప్తున్నారు. ఆయనకి 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించిండ్రు అని చెప్పేసి చెప్తున్నారు. కాకపోతే దివ్యాంగులు కాబట్టి మీరు వచ్చి ఏదైనా ప్రాణ నష్టం జరిగితే బాగుండదు కాబట్టి మీరు అక్కడే ఉండి ఆశీర్వదించండి, ఓటు అనే అస్త్రాన్ని సంధించండి. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే సభా ప్రాంతంలో ఎయిర్ బెలూన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. చాలా మంచి విషయం. సిద్ధం నువ్వే మా భవిష్యత్తు జగనన్న పేరుతో టీషర్టులను ధరించి వేల మంది సభకు వచ్చారు. సిద్ధం నువ్వే మా భవిష్యత్తు అని చెప్పేసి టీషర్టులు కూడా ధరించి వచ్చారంట చాలా మంది. ఓకే, ఇక్కడ చూసుకుంటే ఉదయం నుంచి సభా ప్రాంగణానికి అభిమానులు కార్యకర్తల రాక మొదలైంది. ఇందాక చూసాం 7 గంటలకే ఒక అవ్వ పనులు మానుకొని పాపం అవ్వ వచ్చేసిందంట 7 గంటలకే. అది అభిమానం అంటే అబ్బా, నిజంగా అభిమానానికి కొలమానం లేదు. ఇప్పుడు డిస్టెన్స్ని కిలోమీటర్ల మీటర్లలో మనం కొలుస్తాము, కేజీలలో కొలుస్తాము, లీటర్లలో కొలుస్తాము, వేరే దీన్ని. కానీ అభిమానానికి కొలమానం అన్నదే లేదు. ఓకే, ఇక్కడ చూసుకుంటే ముఖ్యమంత్రి కోసం ఎదురు చూస్తూ మండు టెండలో నిరీక్షించారు. నిన్న ఎండ ఎట్లా ఉండేనో మనందరికీ ఎరికే. మండు టెండలో ముఖ్యమంత్రి గారి కోసం వెయిట్ చేశారు. సీఎం జగన్ను చూసేందుకు తెలంగాణ నుంచి కూడా అభిమానులు వచ్చారు. తెలంగాణలో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అభిమానం ఏం తక్కువ లేదు. కాకపోతే ఒక విషయం చెప్పాలి ఏంటంటే ఊకే గట్ల పోయే కంప ఏదైతే ఉంటుంది కంప, దాన్ని ముడ్డికి తెలుసుకోవద్దు. అట్లానే ఇక్కడ తెలంగాణలో కూడా కొంతమంది ఉన్నారు ఊకే జగన్మోహన్ రెడ్డి గారిని బద్నాం చేయడానికి, ఆయన మీద నెగటివిటీ అన్నది తీసుకొస్తారు. కాకపోతే ఎందుకు ఊకే ఉండండి, ఊకే రేపు పొద్దున గెలిస్తే జగన్మోహన్ రెడ్డి సిద్ధమని ఇక్కడ సభ పెట్టిననుకో ఇక్కడ అమ్మ కథం కథం దుకాణం బంద్. ఓకే, ఇక్కడ చూసుకుంటే సీఎం జగన్ చూసేందుకు తెలంగాణ నుంచి కూడా వచ్చారు. ఓకే, సభా ప్రాంగణంతో పాటు చెన్నై కోల్కతా రహదారులు కిక్కిరిసిపోవడంతో రాకపోకలు స్తంభించాయి. ఇది నేను ముందుగానే చాలాసార్లు చెప్పిన, రాకపోకల్ని కొంచెం ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. అక్కడ పోలీసు వాళ్ళు మొత్తం ఎక్కడికక్కడ వాహనాలను డైవర్ట్ చేయాలి. ఇది మంచి విషయం కాదు. అందులో ఒక అంబులెన్స్ ఉండొచ్చు, ఒక ఇంపార్టెంట్ విషయం ఉండొచ్చు, ఎవరన్నా ఎమర్జెన్సీలో పోతుండొచ్చు, చిన్నపిల్లలు ఉండొచ్చు. అందుకే పోలీసు వాళ్ళు దీన్ని ఎప్పుడు కూడా ఏదైనా సభ జరుగుతుంది అంటే మొత్తం ట్రాఫిక్ని డైవర్ట్ చేయాలి. ఓకే, పార్టీల పొత్తుతో చంద్రబాబు ప్రజల బలంతో మనం పార్టీల పొత్తుతో చంద్రబాబు ప్రజల బలంతో మనం ఈ సంగ్రామానికి సిద్ధమా అని జగనన్న ప్రశ్నించగా జనం కేకలు ఈలలతో ప్రతిస్పందించారు. మనం సిద్ధంగా ఉన్నామా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అడిగిండు. ఈ లైవ్లా మనం సిద్ధంగా ఉన్నామని చెప్పేసి నేను కూడా చెప్తున్నా. సరే, ఇక్కడ చూసుకుంటే అని జగన్ ప్రశ్నించగా కేకలు ఈలలతో ప్రతిస్పందించారు. ప్రతిపక్ష పార్టీలకు సైన్యాధ్యక్షులు ఉన్నారని, మనకి సైన్యమే ఉందని అన్నప్పుడు హర్షధ్వానాలు చేశారు. ప్రతిపక్ష పార్టీలకి సైన్యం లేదు, అందరూ సైన్యాధిపతులే. ప్రతిపక్షం అంటే చంద్రం బాబాయ్, కళ్యాణ్ గారు. ఇక్కడ చూసుకుంటే బీజేపీకి సైన్యాధిపతులు ఉన్నారు, సైన్యం లేదు. కానీ ఇక్కడ మన సైనికులే సైన్యాధిపతులు. అది విషయము. రాష్ట్రాన్ని విడగొట్టిన పార్టీ, తన గత ఎన్నికల్లో చిత్తుగా ఓడిన పార్టీ, 100 కంటే తక్కువ ఓట్లు వచ్చిన పార్టీ ఒకవైపు ఉంటే 5 కోట్ల మంది అండదండలు మనకు ఉన్నాయని అన్నప్పుడు జనం జై జగన్ అంటూ నినాదించారు. రాష్ట్రాన్ని విడగొట్టిన పార్టీ అంటే కాంగ్రెస్. 100 కంటే తక్కువ ఓట్లు వచ్చినాయంటే కాంగ్రెస్, ఆ పార్టీ ఒకవైపు ఉంటే రెండో వైపు జగన్మోహన్ రెడ్డి అనే నేను అని చెప్పేసి ఇంకోసారి అంటే 2024 కాదు, ఇంకోసారి 2029 కూడా మళ్ళీ ప్రమాణ స్వీకారం చేయబోతుంది జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నాడు. ఓకే, ఇక్కడ చూసుకుంటే ప్రతిపక్ష పార్టీలకి 10 మంది స్టార్ క్యాంపెయినర్లు ఉంటే నాకు మీరే స్టార్ క్యాంపెయినర్లు అని సీఎం జగన్ ప్రజలను ఉద్దేశించి పేర్కొన్నప్పుడు ఈలలతో స్పందించారు. మళ్ళీ మా సీఎం నువ్వే అంటూ నినాదాలు చేశారు. ఇక్కడ స్టార్ క్యాంపెయినర్లు బొత్సు పొలిటికల్ స్టార్ ఉన్నాడు, పవర్ స్టార్ అంటారా, సరే పొలిటికల్ స్టార్ అని పెడదాం ఇవాళ నుంచి. పొలిటికల్ స్టార్ ఉన్నాడు, ఆ పొలిటికల్ స్టార్ లాంటి వాళ్ళు ఇంకో చాలామంది ఉన్నారు. కాకపోతే మనకి ఇక్కడ స్టార్ క్యాంపెయినర్లు ప్రజలు, ప్రతి ఇంట్లో నాకు స్టార్ క్యాంపెయినర్ ఉన్నాడు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అప్పుడు కూడా ప్రజలు వీలలు ఇచ్చారట.
చంద్రబాబు సైకిల్కు ట్యూబులు చక్రాలు లేవని వ్యాఖ్యానించినప్పుడు పెద్ద ఎత్తున హర్షధ్వానాలు చేశారు. ప్రజలు పెద్ద ఎత్తున హర్షధ్వానాలు చేశారంట చంద్రబాబాయ్ గురించి మాట్లాడినప్పుడు. సరే, ఇక మనం ఇక్కడ మాట్లాడుకుంటూ పోతే సిద్ధం సభ గురించి అది ఇవాళ సాయంత్రం వరకు కూడా, అంటే నాన్ స్టాప్గా 4-4:30 5 గంటల వరకు కూడా నేను ఈ లైవ్ కంటిన్యూ చేస్తా. కానీ ఇక్కడ మనం సిద్ధం సభలు సక్సెస్ఫుల్గా జరిగింది అని చెప్పేసి మనందరికీ ఎరికే. కొంతమంది అంటే స్పెషల్గా పప్పునాయుడికి చెప్తున్నా, ఆ ఫోటోలు ఈ ఫోటోలు వేయడానికి ముందు నువ్వు పని చేయి, ఈ పాలి బుర్కా వేసుకొని వెళ్ళిపో. వస్తా ఇప్పుడు. ఎక్స్క్యూజ్. ఇంతసేపు మాట్లాడినాం కదా, కానీ కొంచెం నీళ్ళు అవసరం పడుతుంది. సరే, అయితే పప్పునాయుడికి ఒక మాట చెప్తాను. ఏంటంటే జనరల్గా ఏమవుతుంది అంటే, సిద్ధం సభ పెట్టంగానే అనిల్ గారు, ఎక్స్ మినిస్టర్ అనిల్ గారు చెప్పినట్టు సిద్ధం సభ పెట్టంగానే పప్పునాయుడు ఒక ట్వీట్ చేస్తాడు, సభలో అసలు లేరు. ఇందాక నేను చెప్పిన ఈ విషయం మళ్ళీ చెప్తున్నా, ఏమనుకోకండి. ఫోటో పెడతాడు ఖాళీ కుర్చీలను. సభ 3 గంటలకు ఉందంటే పొద్దున్న 6 గంటలకు 7 గంటలకు పోయి ఆ ఫోటో తీసుకొస్తాడు వాడు. ఆ ఫోటో పెడతాడు, పెట్టి అసలు ప్రజలే పోలేదు అంటాడు. నేను పప్పునాయుడు గారికి ఒక చిన్న సజెషన్ ఇస్తాను. ఏంటంటే ఈసారి బుర్కా వేసుకొని వెళ్ళిపోను. ఎవరు గుర్తుపట్టలే, బొచ్చు నువ్వు నార్మల్గా పోయినా ఎవడు గుర్తుపట్టాడు అని బుర్కా వేసుకొని పోయి ఆడ నిలబడి చూడు. అండ్ స్పెషల్లీ బుర్కా వేసుకున్నప్పుడు లేడీస్ దాంట్లోకి పో. నువ్వు అట్లా జెంట్స్ దాంట్లోకి అట్లా పోయినావు అనుకో మళ్ళీ కష్టం అయిపోద్ది. లేడీస్ దాంట్లోకి పోయి ఫిజికల్గా చూడు. అంటే నేను ఏదో అవమానించడానికో బుర్ఖానో లేదా మహిళలను అవమానించడానికి చెప్పట్లేదు. నాకందరూ, నేను మహిళల్ని చాలా గౌరవిస్తా, కానీ నువ్వు ఒప్పుకుంటలేవుగా. సిద్ధం సభలు చాలా సక్సెస్ఫుల్గా జరుగుతున్నాయంటే ఒప్పుకుంటలేవు. కాబట్టి ఒకసారి ఫిజికల్గా పోరాదు, పోతే నీకు అర్థమవుతుంది. సరేనా? సరే, ఇక సిద్ధం సభ గురించి, ఇంకా ఈ పప్పునాయుడు గురించి, మన చంద్రబాబాయ్ గురించి. చంద్రబాబాయ్ అంటే నాకు చాలా ప్రేమ అబ్బా, నిజంగానే. మీరందరూ నేనేదో చంద్రబాబాయ్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నా అనుకుంటారు, కానీ నాకు చాలా ప్రేమ. ఎందుకు ప్రేమ అంటే, ఒకవైపు ముసలాయన, అంత ఏజు, కొడుకా పనికి రాకుండా పోయిండు, కొడుకు పనికి రావట్లేడు అని చెప్పేసి పక్కన పావలా పవన్ కళ్యాణ్ తీసుకొచ్చి పెట్టుకుంటే, ఆ పవన్ కళ్యాణ్ ఏమో నాకేమో ఆ సైకిల్ మెయిన్ సీట్ కావాలంటున్నాడు. లేదు నువ్వు వెనకాల క్యారియర్లో కూర్చో, నేను మెయిన్ సీట్ మీద నేను కూర్చుంటా అని చెప్తే ఒప్పుకుంటాడు. సరే, అటు ఇటు చెప్పి బీజేపీతో చెప్పించి అటు ఇటు చెప్పి పవన్ కళ్యాణ్ ఒప్పించారు. సరే, ఒప్పించారు, అయిపోయింది. నేను అనేది ఏంటంటే, ఇట్లాంటి పరిస్థితులలో మళ్ళీ నువ్వు ఓటమిని చూసి మళ్ళీ నువ్వు ఏడ్చి, నువ్వు ఆ రోజు ఏడ్చింది నిజంగా నాకు చాలా బాధ. ఆ వీడియో నేను చూడలేకపోయినా, కాకపోతే చూడాల్సి వచ్చింది, చూసిన. కానీ మళ్ళీ నువ్వు ఏడ్చి మళ్ళీ నువ్వు శబదాలు చేసి నేను అసెంబ్లీకి మళ్ళీ రాను అని చెప్పి ఇవన్నీ అవసరమా మనకి? అందుకే జనరల్గా రిటైర్మెంట్ ఏజ్ అన్నది ప్రతి దాంట్లో ఉంది. 60 ఏళ్ళు 62 ఏళ్ళు ఇప్పుడు పెంచురు కాబట్టి 62 ఏళ్ళు కూడా అయి ఉండొచ్చు. రాజకీయాలలో దరిద్రం రిటైర్మెంట్ ఏజ్ అనేది లేదు. అందుకే నువ్వు రిటైర్ అయ్యి ఇంట్లో కూర్చొని మంచిగా మనవడితోటి ఆడుకున్నావు అంటే, సరే కొడుకెట్నో పనికిరాడు, అది వేరు. మనవడన్నా పనికి వస్తాడేమో, ఆయనన్నా కొంచెం గాడిలో పెట్టరాదు. చిన్నప్పటి నుంచి తెలుగులో మాట్లాడడం నేర్పించు. చిన్నప్పటి నుంచి ఎట్లా రాజకీయాలు చేయాలి, ఎట్లా ప్రజల్ని మోసం చేయాలి, ఎట్లా వెన్నుపోటు పొడచాలి అని చెప్పేసి అది కూడా నేర్పి. అవన్నీ పనికొస్తాయి రేపు పొద్దున.